రూలర్ తెలుగు మూవీ స్క్రిప్ట్ ట్రైలర్. 5 కార్లు ఇట్లా గాల్లో ఎగురుతాయి, వెనకాల కారు నుంచి రాకెట్ లాంచర్ ఇట్లా గుద్దుతాయి ముందు కార్. హీరో, నా మొహం నేను అద్దంలో చూసుకుని భయపడిన రోజులు కూడా ఉన్నాయి. ఒక తెల్ల డ్రెస్ వేసుకున్న అతను. మనం పోరంబోకైనా దునియా వచ్చి మన ముందు నుంచుంటుంది, నుంచో పెడతాము. ఒక పెద్ద ఆవిడ, గెలుపు కంటే ఆశయం గొప్పది, ఆశయం ముందు విదే తన దారి మరలించుకుంటుంది. ఆర్మీ హెలికాప్టర్ నుంచి వరుసగా దిగుతూ ఉంటారు. ఇండియన్ పబ్లిక్ అవుట్క్రాయ్, ధర్నాలు ర్యాలీలు, ఫారిన్ కంట్రీ అవుట్క్రాయ్, ధర్నాలు ర్యాలీలు, ఇండియా న్యూస్ మీడియా, వరల్డ్ న్యూస్ మీడియా, గందరగోళాలు. హీరో, పెళ్ళైన నవదంపతులు పిల్లలు పుట్టాలని, పుట్టిన పిల్లలు చదువుకుని ఎదగాలని మొక్కుకుంటారు. ఎదిగిన మనుషులు, ఆ మనసులు దైవానుగ్రహాన్ని అలుసుగా చేసుకుని అన్యాయం ఓడికట్టి ఆ మొక్కులు చెల్లించుకుంటే అరగక దైవము నాలాంటోడికి జన్మమిస్తుంది, భూమిలో బొజ్జపెట్టి భోజనాలు వడ్డిచ్చేస్తా. జింకలు నీళ్ళు తాగుతూ ఉంటుంది, క్రోకడైల్. హీరోయిన్, నేను ఇప్పుడు సిగ్గుపడాలి బాబోయ్, నాకు సిగ్గేస్తుంది. ఏమిటన్నా ఇది, మిల్క్ షేకా? కాదు, మిర్చి షేక్. హీరోయిన్, నేను ఆయన మగతనాన్ని నరాలు ఎక్కించుకున్న అర్ధాంగిని, ఆయనకే అంతుంటే ఆడదాని నాకెంత ఉండాలి, ఇరగ తీస్తా. పూంపుహార్. అసలు ఎవడండి బుడ్డోడా? ద వరల్డ్ సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్, ఈ టైర్ స్వామిగాడు. హీరోయిన్, ఆడది 20 ఏళ్ళ తన తండ్రి దగ్గర పెరుగుతుంది. ఇంటి పేరు మార్చుకుని కష్టాలు పడైనా తన ఇల్లు ఎలా సమకూర్చుకోవాలో, ఎలా నిర్మించుకోవాలో, ఎలా నిలుపుకోవాలో, ఆ ఇల్లున్న సమాజం ఏ విధంగా మెరుగుపరచుకోవాలో అన్న తాపత్రం మీద జీవితకాలం బతుకుతుంది. సమయం ఆసన్నమైతే నవ నిర్మాణం ఒక శంకారావం మోగించేలా చేస్తుంది. చరిత్ర తిరిగేస్తే అది రామాయణమైనా సరే, మహాభారతమైనా సరే, సీతా ద్రౌపది బ్యాక్గ్రౌండ్లో. హీరో అటుగా వచ్చే పులి మీద ఇట్లా లెగ్సి ఇట్లా కొడతాడు ఎగురుకుంటా. హీరో, మనిషిగా పుట్టా కదా అని 100 ఏళ్ళు ఏదో అలా ఇలా బతుకుతామని నేను రాలా. నచ్చని లోకాన్ని తీర్చిదిద్దుతా, అది చెప్పైనా సరే లేదంటే ఉగ్ర రూపుడి అవతారం ఎత్తైనా సరే. ఒక పిల్లోడు గోలికాయలు ఆడు ఇట్లా గురి చూస్తూ ఉంటాడు. ఒక్క అడుగు వేస్తేనే కదా తాత 2 అడుగు పడేది. ఒక ఆఫీసర్. హీరోయిన్, ఏం తక్కువ చేశాడు ఆ దేవుడు, ఎండనా నీడనా నీరునా నింగినా గాలినా ఆకాశాన్న ఇన్ని పుట్టించిన ఆయన ఆపనాదాలు విని మౌనంగా ఉంటాడని ఎలా అనుకున్నారు? ఎండిన రక్తబొట్టు నుంచి పుట్టుకొచ్చిన వీరత్వం రాది, గుర్రమంటూనే ఉంటుంది సన్మార్గపు ఒక దారులు తెరుచుకునే వరకు. హీరో అడవిలో ఉండి హీరో, ఏ నక్షత్రాన ఈ భూమండలంలో అడుగుపెట్టాను కానీ ఓటమన్నాది ఏరు కానీ ఎన్నెన్ని ఖండాలు దాటైనా ఈ ముల్లోకాలలో ఉన్న కి తాళం వేసి తాళం చేయి నా మెడలో అలంకరణ తొడుక్కుంటా. ఇదిరా నా అహం, ఎలియాస్ మై ఒరిజినల్ రూపం. ఒక ఆఫీసర్, వెంకటేశ్వర ఎట్లా పుట్టించావయ్యా ఇట్లాంటి వాడిని? ఒక పెద్ద ఆఫీసర్ టేబుల్ వేసి ఇట్లా పగలు కొడతాడు. ఇంకో పెద్ద ఆఫీసర్ ఫోన్ వేసి ఇట్లా పగలు కొడతాడు. హీరో వాళ్ళ ఫాదర్ టీ కప్ వేసి ఇట్లా పగలు కొడతాడు. ఒక పెద్ద పోలీస్ ఒక గ్లాస్ టేబుల్ వేసి ఇట్లా పగలు కొడతాడు. హీరో కొబ్బరికాయ ఇట్లా పగలు కొట్టి శివుడి మీద. హీరో, ఈ లోకం ఊరిస్తుంది, మురిపిస్తుంది, ఆశ పుట్టిస్తుంది, మనకు కావాలనిపిస్తుంది, కానీ కోరుకున్న దానికంటే ఎక్కువే తిరిగిస్తుంది. కష్టపడింది ఇక్కడే వదిలేసిపోతాం కదా, రుణం ఉంచుకోవదులే. హైలైట్స్. ఆల్ టైమ్ పవర్ఫుల్ స్క్రిప్టే కాదు, ఒక స్క్రీన్ ప్లే, డైలాగ్స్, బేస్ వర్షన్ ఆఫ్ డైరెక్షన్, ఇవన్నీ కలిపి ఈ డ్రీమ్ మూవీ అన్నది తయారు చేయడం జరిగింది. డ్రీమ్ మూవీ అన్నది చెప్పడము అంటే ఎవ్రీ సీన్ అంటే ఎలా ఉంటుందంటే, డ్రీమ్ మూవీ నైట్ కళ వచ్చింది, చూసిన కళ ఉన్నట్టుగా చెప్పగలిగితే దాన్ని డ్రీమ్ మూవీ అంటాము. సో అదేవిధంగా ఈ స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్, బేస్ వర్షన్ ఆఫ్ డైరెక్షన్ ఏదైతే ఉందో చూసి చెప్పడం జరిగింది. సీన్ బై సీన్ ఒక 77 సీన్స్ ఉన్నాయనుకోండి.
ఈచ్ సీన్ లైక్ ఫస్ట్ సీన్ 1 మినిట్, సెకండ్ సీన్ 20 సెకండ్స్, థర్డ్ సీన్ 45 సెకండ్స్. సో అది ప్రతి సీన్కి ఎంత టైం వస్తుంది, ఏంటి షూటింగ్ టైం అన్నది అంత కరెక్ట్గా వివరంగా ఒక సినిమా చూసినట్టుగా చూసి చెప్తున్నట్టుగా చెప్తారు డ్రీమ్ మూవీలో. ఒక కళ చూసి చెప్పడం ఎలా జరుగుతుందో, లేదు అంటే ఒక చిన్న పిల్ల ఒక సినిమా థియేటర్లో సినిమా చూసి నెక్స్ట్ డే వాళ్ళ ఫ్రెండ్కి నేను ఇలా సినిమా చూశాను అని సీన్ బై సీన్ చెప్పగలిగితే దాన్ని డ్రీమ్ మూవీ అంటారు. ఈ సినిమా తీయలేదు కానీ ఈ డ్రీమ్ మూవీ చెప్పే అతను సినిమాని నిజంగా నేను చూశాను, ఇదిగో ఇలా ఉంది సినిమా అని చెప్తారనమాట. అంటే మీకు రియల్గా సినిమా చెప్పేస్తారు ఇలా ఉంది అనేసి A to Z. సో అది డ్రీమ్ మూవీ. ఇంట్రడ్యూసింగ్ డ్రీమ్ మూవీ కాన్సెప్ట్ ఫర్ ద ఫస్ట్ టైం. ఇంట్రడ్యూసింగ్ పికాక్ ప్రొడక్షన్ కాన్సెప్ట్ ఫర్ ద ఫస్ట్ టైం. సో ఈ పికాక్ ప్రొడక్షన్ కాన్సెప్ట్ అన్నది ప్రపోజల్ మట్టుకే ఇది కూడా వివరంగా చెప్పడం జరుగుతుంది. ప్రొడ్యూసర్, హీరోయిన్ ఈ డ్రీమ్ మూవీ చూసి అంటే వాళ్ళు కంప్లీట్ తెర మీద ఏదైతే కనబడబోతుందో ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తారు. ఇక్కడ డైరెక్షన్తో పాటు ఎవ్రీథింగ్ చెప్పేస్తారు. సో ఈ డ్రీమ్ మూవీ చూసి డిసిజన్ తీసుకోవచ్చు, ఈ సినిమా ముందుకు తీసుకెళ్దామా వద్దా, ఆర్ ఇంట్రెస్ట్ చూపిద్దామా వద్దా అనేసి. షూటింగ్ కంప్లీషన్ ఇన్ లెస్ టైం. షూటింగ్ కంప్లీషన్ వచ్చేసి ఇంచుమించు వేరే సినిమాలతో కంపేర్ చేస్తే సగం టైంలో కంప్లీట్ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ మల్టిపుల్ డైరెక్టర్స్ ఉంటారు. ఎందుకంటే డైరెక్షన్ అన్నది ఆల్రెడీ ఒక బేస్ వర్షన్ చెప్పడం జరిగింది. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇప్పుడు ఒక బేస్ మోడల్ కార్ ఉంది, అది బేస్ మోడలే. డైరెక్టర్ వచ్చేసి నాకు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తా దీన్ని అంటే దాంట్లో ఇచ్చిన టైం స్టిపులేటెడ్ టైంలోనే మేబీ ఒక సీన్ 2 మినిట్స్ ఉంది, ఆ సీన్ 2 మినిట్స్లోనే ఎంత బాగా చూపించగలుగుతాను నేను. అంటే నేను ఆ కార్ నెక్స్ట్ వర్షన్ ఇప్పుడు విఎక్స్ఐ ఉంటుంది, ఎల్ఎక్స్ఐ ఉంటుంది, జెడ్ఎక్స్ఐ ఉంటుంది, జెడ్ఎక్స్ఐ ప్లస్ ఉంటుంది. అంటే వాళ్ళు ఏ లెవెల్లో చూపించగలుగుతారన్నది డైరెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ బేసిక్ మోడల్ మట్టికి డిస్టర్బ్ అవ్వదు, బేసిక్ మోడల్ అలానే ఉంటుంది. ఈ కండిషన్ ఏముంటుంది అంటే ఈ హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు ఈ డ్రీమ్ మూవీ ఆర్ ఎవరైతే ప్రొడ్యూసర్కి ఇవ్వడం జరుగుతుందో కండిషన్ ఏముంటుందంటే బేస్ మోడల్ అన్నది మినిమం రావాలి స్క్రీన్ మీద. దానికి ఎంత బెటర్గా చేయగలుగుతారో డైరెక్ట్ మీద ఆధారపడి ఉంటుంది. టైం అన్నది ఎటువంటి పరిస్థితిలో ప్లస్ ఆర్ మైనస్ 30 సెకండ్స్ ఆర్ 20 సెకండ్సే ఉంటుంది. అంటే ఒక సీన్ 1 మినిట్ ఇచ్చారు, సో మీరు 1 మినిట్ 10 సెకండ్స్ వరకు వెళ్ళగలుగుతారు కానీ అందుకంటే దాటడానికి వీల్లేదు. సో ప్రతి సీన్ ఎంత టైంలో అవ్వాలన్నది వివరంగా ఉంటుంది. ఆ సీన్లో డైరెక్షన్ ఎలా కావాలో కూడా బేస్ మోడల్లో చెప్పేస్తారు. మీరు అది ఉన్నట్టుగా తీయచ్చు, లేదు అంటే కనుక ఇంకా ఎన్హాన్స్ చేయొచ్చు, మినిమం ఎన్హాన్స్మెంట్ ఆర్ మీరు ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు. సో ప్రొడ్యూసర్, హీరోయిన్ ఆ డ్రీమ్ మూవీ చూసి డిసిషన్ తీసేసుకోవచ్చు. రియల్గా సినిమా చూసినట్టే ఉంటుంది ఇది చూస్తే, ఆ డ్రీమ్ మూవీ చూస్తే. సో అది చూసి ఓహో నేను ఈ సినిమా సైన్ చేయాలా వద్దా అనేసి ఆలోచించుకోవచ్చు. షూటింగ్ టైం అన్నది ఇది సపరేట్ పికాక్ కాన్సెప్ట్లోనే వస్తుంది, ఇది కూడా చెప్పడం జరుగుతుంది కింద. ఆ టైం చాలా తగ్గిపోతుంది ఎందుకంటే మల్టిపుల్ డైరెక్టర్స్ ఉంటారు ఇక్కడ, ప్యారలల్గా అవుతుంది షూటింగ్. Hero or heroine shooting schedule is 2 to 3 weeks. Number of takes will be reduced. Camel producer may get return of investment before shooting completes. ఈ క్యామిల్ ప్రొడ్యూసర్ అనే అతను మెయిన్ ప్రొడ్యూసర్. ఆయన షూటింగ్ వచ్చేసి ఆయన షూటింగ్ కంప్లీట్ అవ్వకముందే ఆయన ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ వచ్చేయచ్చు. అది ఎలానో కింద చూద్దాం. వ్యూ మూవీస్ 15+ రిపోర్ట్స్ అంటే రిపోర్ట్స్ జనరేట్ చేస్తాం యాక్చువల్గా వితౌట్ స్పెండింగ్ రూపీ, 1 రూపీ కూడా స్పెండ్ చేయకుండా చాలా రిపోర్ట్స్ వస్తుంది. ఆ రిపోర్ట్స్ మీరు చూడొచ్చు. 1 స్క్రిప్ట్ 1 షూటింగ్ 25+ మూవీస్ 25+ హీరోస్ అన్నది ఎంతమంది అన్నా చేయొచ్చు, ఎన్ని మూవీస్ అన్నా చేయొచ్చు. స్క్రిప్ట్ ఒకటే, షూటింగ్ ఒకటేసారి అవుతుంది. ఆ షూటింగ్లోనే ఎంతమంది హీరోలు పెట్టుకుంటే అంతమంది మూవీస్ తయారు చేయొచ్చు. అంటే నాన్ హీరోయిన్ సీన్స్ రెడీ అయిపోతాయి ఫస్ట్, అది కామన్ ఉంటుంది. హీరో సీన్స్ ఆర్ హీరోయిన్ సీన్స్ వచ్చేసరికి ఒక 5 తమిళ్, తెలుగు, ఒరియా, మలయాళం మల్టిపుల్ ఉన్నాయి, జపానీస్ ఒక భాషలో ఉంది. ఏం చేస్తామంటే 5 హీరోలు తీసుకొచ్చి నుంచోపెడతాం అక్కడ. వాళ్ళకి ముందే ప్రిపేర్ చేస్తాము, ఆఫ్లైన్లో ప్రిపేర్ అవుతారు. వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారో చెప్తాము. అక్కడ హీరో 1, హీరో 2, హీరో 3, హీరో 4, హీరో 5 అదే డైరెక్టర్లో ఆన్ స్పాట్లో చేపించేస్తారు. ఈ చేపించిన సీన్స్ని నాన్ హీరోయిన్ సీన్స్ ఆల్రెడీ షూట్ అయిపోయింది కదా, దాంతో క్లబ్ చేసేస్తారు. అంటే
జపాన్లో రిలీజ్ అవ్వాలి అంటే ఆ జపాన్ హీరో ఉంటాడు ఇక్కడ, మిగతాదంతా నాన్ హీరోయిన్. మలయాళంలో రిలీజ్ అవ్వాలి అంటే మలయాళం హీరో ఉంటాడు, మిగతాదంతా కామన్. పాన్ ఏషియా మూవీస్ మీరు ఎన్ని మూవీస్ అయినా చేయొచ్చు దీనికి. తమిళ్, తెలుగు, కన్నడ, శ్రీలంక, బంగ్లాదేశ్, కొరియా, జపాన్, మల్టిపుల్ మూవీస్. క్యామిల్ ప్రొడ్యూసర్ వచ్చేసి ఈ మూవీకి లెస్ దాన్ 100 crores బడ్జెట్ కావాలి. ఓవరాల్ మూవీ కలెక్షన్ వచ్చేసి అది డిపెండ్స్ ఎంత వస్తుంది అనేసి, ఎన్ని మూవీస్ తయారైనాయి ఎంత అనేసి. నో ఫిలిం సక్సెస్ రేట్ విత్ డ్రీమ్ మూవీ ఆర్ రిపోర్ట్స్ వితౌట్ ఇన్వెస్టింగ్. ఒక రూపీ కూడా స్పెండ్ చేయకోకుండా మీకు మీ కళ్ళ ముందు సినిమా కనబడిపోతుంది ఇక్కడ. డ్రీమ్ మూవీ చూడొచ్చు, ఆ రిపోర్ట్స్ కూడా మీరు గోత్రూ అవ్వచ్చు. గెట్ పబ్లిక్ రివ్యూ. మీకు పబ్లిక్ రివ్యూ కావాలి అంటే ఒక 4-5 పబ్లిక్ని తీసుకొచ్చేసి డ్రీమ్ మూవీ చూపించి బాబు ఎలా ఉంది ఎలా ఉందమ్మా అని మీరు డైరెక్ట్గా అడగచ్చు. గెట్ పబ్లిక్ రివ్యూ ఆఫ్ సెమీ మూవీ. సెమీ మూవీ అన్నది ఇక్కడ నాన్ హీరోయిన్ సీన్స్ రెడీ అయిపోతాయి కదా, ఆ సీన్స్కి డ్రీమ్ మూవీ హీరోయిన్ సీన్స్ డ్రీమ్ మూవీ క్లబ్ చేస్తాము. అది ఆల్మోస్ట్ సగం సినిమా చూసినట్టే ఉంటుంది అనమాట. సో దాన్ని కూడా పబ్లిక్ రివ్యూ చేసుకోవచ్చు. బ్రాంచ్ ప్రొడ్యూసర్స్ కెన్ వాచ్ సెమీ మూవీ. బ్రాంచ్ ప్రొడ్యూసర్ అనేటోళ్ళు కొత్తగా పుడతారు అప్పుడు. ఈ సెమీ మూవీ రెడీ అయినాక విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఇది రెడీ అయినాక, సెమీ మూవీ రెడీ అయినాక బ్రాంచ్ ప్రొడ్యూసర్స్ వేరే డిఫరెంట్ మేనర్ ఇది చూసుకుని దే షో ఇంట్రెస్ట్, మేము ఇది పర్చేస్ చేస్తాము మాకు కావాలి అనేసి. అది ఏం పర్చేస్ చేస్తారన్నది కింద చెప్తాను. వాళ్ళు ఏం చేస్తారు అంటే కనుక ఈ రియల్ మూవీ పర్చేస్ చేస్తారు. రియల్ మూవీ అంటే హీరోయిన్ సీన్స్ ఏదైతే ఉన్నాయో అది పర్చేస్ చేస్తారు, దాన్ని డబ్ చేసుకుంటారు. హీరో సీన్స్ వచ్చేసి వాళ్ళ హీరోని తీసుకొని నుంచోబెడతారు ఇక్కడ. ఈ డైరెక్టర్ ఒకటే షూటింగ్లో వాళ్ళతో చేపించేస్తారు. అదే రోజు చేయొచ్చు, ఆ నెక్స్ట్ డే చేయొచ్చు. అది ఓకే, వివరంగా తెలుస్తుంది, చాలా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉందిలేండి, ఇది కొత్తగా ఉంటుంది అంతా. బ్రాంచ్ ప్రొడ్యూసర్స్ క్యాన్ వాచ్ సెమీ మూవీ అండ్ టేక్ డిసిషన్ ఆన్ పర్చేస్. ఈ సెమీ మూవీ చూసి డిసిషన్ తీసుకుంటారు పర్చేస్ చేయాలా వద్దా అనేసి క్యామిల్ ప్రొడ్యూసర్ దగ్గర. 2 హీరో వర్షన్స్. ఇది ఎలా అంటే ఇంకా మనము ఒకటే తెలుగులోనే 2 హీరోలతో చేపించచ్చు. రూలర్ సినిమా అనుకోండి, రూలర్ మహేష్ బాబు, రూలర్ జూనియర్ ఎన్టీఆర్, తమిళ్లో జూనియర్ అజిత్, రూలర్ అజిత్, రూలర్ సూర్య చేసుకోవచ్చు. దీంట్లోని ఛాలెంజెస్, యాక్షన్స్ గోత్రూ అవుతాము. ఇది వి విల్ రీవిజిట్ అగైన్, ఎందుకంటే ఇప్పుడు అంత అర్థం కాదు. గెట్ ద డ్రీమ్ మూవీ రివ్యూ కమెంట్స్ ఫ్రమ్ ఎనీ సుప్రీంకోర్ట్ లాయర్. ఒక సుప్రీంకోర్ట్ లాయర్కి డ్రీమ్ మూవీ చూపించి వాళ్ళ కమెంట్స్ తీసుకుని పెట్టుకోండి. అంటే సేఫ్ సైడ్, జస్ట్ ఇన్ఫర్మేటివ్ పర్పస్ మీరు కమెంట్స్ పెట్టుకోండి దగ్గర. గెట్టింగ్ కోఇన్సిడెంట్ డేట్స్ ఆఫ్ హీరోయిన్స్. ఇదేంటి అంటే కనుక 4 హీరోస్ ఉన్నారు, 4 లాంగ్వేజెస్లో మీరు రెడీ అయ్యారు, బ్రాంచ్ ప్రొడ్యూసర్స్ రెడీ అయ్యారు. సో కోఇన్సిడెన్స్ లైక్ అది ఒకటేసారి రావాలి, వాళ్ళు ఆ 2 weeks 3 weeks వాళ్ళు ఒకటే డేట్స్ ఇవ్వాలి, అది కొద్దిగా ఛాలెంజ్. సెక్యూరింగ్ డమ్మీ హీరో. ఇక్కడ డమ్మీ హీరో అని ఒకతను ఉంటాడు, ఆ డమ్మీ హీరోతో హీరోయిన్ సీన్స్ చేపించేసి అది వీళ్ళకి పంపిస్తాము, మెంటల్గా ప్రిపేర్ అవ్వండి అనేసి, అంటే ఆఫ్లైన్లో ప్రిపేర్ అవ్వండి, అది కూడా చెప్తాను ఎలా అన్నది. ఆ సీన్స్ ఏదైతే చేస్తారో, షూటింగ్ చేస్తారో అది బయట లీక్ అవ్వకుండా చూసుకోవాలి మీరు, ఎందుకంటే వేరే బ్రాంచ్ మేనేజర్ ఉంటారు, బ్రాంచ్ ప్రొడ్యూసర్ ఉంటారు, సో అది లీక్ అవ్వకుండా చూసుకోవాలి. బ్యాకప్ ప్లాన్ ఫర్ అన్ఫోర్సిన్ సర్కమ్స్టాన్సెస్ స్పెసిఫిక్ టు నాన్ హీరోయిన్ రోల్ యాక్టర్స్. ఈ నాన్ హీరోయిన్ రోల్ యాక్టర్స్ కాకోకుండా వాళ్ళు ఉంటారు కదా, వేరే నార్మల్ యాక్టర్స్, వాళ్ళు అన్ఫోర్సిన్ సర్కమ్స్టాన్సెస్ చూస్తే ఏ విధంగా ఎదుర్కోవాలన్నది కూడా ఒక బ్యాకప్ ప్లాన్ చేసుకోవాలి. అది కూడా డిస్కస్ చేద్దాంలేండి ఇది అన్నీ. సో పికాక్ ప్రొడక్షన్ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అంటే క్యామిల్ ప్రొడ్యూసర్ ఉంటారు, ఆయన మెయిన్ ప్రొడ్యూసర్, ఆయన నాన్ హీరోయిన్ సీన్స్ షూటింగ్ చేసినాక దాన్ని బ్రాంచ్ మేనేజర్కి అమ్ముతారు. బ్రాంచ్ మేనేజర్ అండ్ హీ హిమ్సెల్ఫ్ కెన్ బీ వన్ ఆఫ్ ద బ్రాంచ్ ప్రొడ్యూసర్ ఆల్సో ఫర్ వన్ సర్టెన్ లాంగ్వేజెస్. సో ఈ షూటింగ్ రెడీ అయినాక ఈ సీన్ని వీళ్ళు ఇక్కడ అమ్ముతారనమాట, బ్రాంచ్ ప్రొడ్యూసర్కి అమ్ముతారు. ఆ బ్రాంచ్ ప్రొడ్యూసర్ దాన్ని డబ్బింగ్ చేసుకుంటారు ఆ లాంగ్వేజ్లో, ఒక హీరోని పట్టుకొస్తారు, ఆ హీరోని ఇక్కడ తీసుకొస్తే షూటింగ్ ఒకటేసారి చేస్తారనమాట. 5 హీరోస్ ఉంటే 5 హీరోస్ ఒక దగ్గర ఉండి షూటింగ్ చేస్తారు. అది ఎలా చేస్తారని వివరంగా చూద్దాం. హీరో వచ్చేసి ఇన్ని సీన్స్ ఉంటే కనుక హీరో ఇక్కడిక్కడ కనిపిస్తారనమాట సినిమాలో.
అంటే సీన్ 13 ఇక్కడ కనిపిస్తారు. ఫ్లో ఎలా ఉంటుంది అంటే క్యామిల్ ప్రొడ్యూసర్ ఫస్ట్ డ్రీమ్ మూవీ చూస్తారు, చూసుకుని డిసిషన్ తీసుకుంటారు, ఎస్ ఐఎమ్ రెడీ టు గో హెడ్ అనేసి. నెక్స్ట్ నాన్ హీరో షూటింగ్ కంప్లీట్ చేస్తారు ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తోటి. ఈ మర్జ్ విత్ డ్రీమ్ మూవీ, ఈ హీరో హీరోయిన్ సీన్స్ వచ్చేసి డ్రీమ్ మూవీతో క్లబ్ చేస్తారు. అప్పుడు కంప్లీట్ మూవీ రెడీ అయిపోయింది. నాన్ హీరో హీరోయిన్ వచ్చేసి రియల్, హీరో హీరోయిన్ వచ్చేసి జస్ట్ చెప్పడం వరకే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తోటి. ఆ మూవీని, ఆ సెమీ మూవీని బ్రాంచ్ ప్రొడ్యూసర్స్ చూస్తారు. ఇప్పుడు ఒరియాలో ఒకళ్ళు, బెంగాల్ ఒకళ్ళు, మలయాళం ఒకళ్ళు, కన్నడ ఒకళ్ళు, జపనీస్ ఒకళ్ళు, కొరియన్ ఒకళ్ళు, వాళ్ళు ఇంట్రెస్ట్ వచ్చి ఎస్ ఐఎమ్ రెడీ టు పర్చేస్, ఐఎమ్ రెడీ టు మేక్ అగ్రిమెంట్ విత్ క్యామిల్ ప్రొడ్యూసర్ అంటే కనుక ఈ రియల్ షూట్ చేసింది ఏదైతే ఉందో వాళ్ళకి అప్ చెప్తారనమాట. రియల్ షూట్ ఏదైతే నాన్ హీరో హీరోయిన్ చేసేసారో వాళ్ళకి అప్ చెప్తే దే విల్ గో విత్ ద డబ్బింగ్ వర్క్, వాళ్ళు డబ్బింగ్ వర్క్ చేసుకుంటారు దానికి. నెక్స్ట్ ఏం చేస్తారు అంటే ఈ హీరోని తీసుకొచ్చి ఇక్కడ ఉంచితే కనుక ఆ 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, 10 హీరోస్ అవ్వచ్చు, అక్కడ ఆన్ స్పాట్ ఒకటే షూటింగ్లో ఒకరి తర్వాత ఒకరు చేస్తారనమాట. చేసినాక వాళ్ళ కూడా రెడీ అయిపోతే ఆ సీన్స్ కూడా వాళ్ళకి ఇచ్చేస్తారు, హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో వాళ్ళ వాయిస్ ఇచ్చుకోవడం కానీ ఏదన్నా కానీ ఆ హీరోది సీన్స్ వాళ్ళు క్లబ్ చేసుకుంటారు. సో అది రెడీ అయిపోతుంది. లేదు ఇక్కడే క్లబ్ చేయమంటే అది కూడా ఇక్కడ అవైలబుల్, అది అగ్రిమెంట్లో రాసుకోవడమే అనమాట. విఎఫ్ఎక్స్ కానీ ఇవన్నీ కూడా కామన్. సో ఇక్కడ మెయిన్ చేసేది ఏంటంటే బ్రాంచ్ ప్రొడ్యూసర్ చేయాల్సిందల్లా డబ్బింగ్ రిలేటెడ్ వాళ్ళు చూసుకుంటారు, హీరో పేమెంట్ వాళ్ళు చూసుకుంటారు, మిగతాదంతా కూడా కంప్లీట్ కూడా క్యామిల్ ప్రొడ్యూసర్ చేస్తారు, అది అగ్రిమెంట్లో మాట్లాడుకుని. సో బ్రాంచ్ ప్రొడ్యూసర్ వచ్చేసి స్క్రిప్ట్ ఇవ్వడం కూడా హీరోకి ఏదైతే వాళ్ళ డైలాగ్స్ ఏదైతే చేస్తారో, ఇంగ్లీష్లో ఆల్రెడీ సబ్ టైటిల్స్ వస్తుంది కదా, సో డైలాగ్స్ కూడా వాళ్ళు తెచ్చుకోవాలి. ఇప్పుడు జపానీస్ అంటే వాళ్ళ మనిషి వాళ్ళ డైలాగ్స్ తెచ్చుకుంటారు, సో వాళ్ళ స్క్రిప్ట్ తెచ్చుకుంటారు, వాళ్ళ స్క్రిప్ట్ కాదు వాళ్ళ లాంగ్వేజ్, వాళ్ళ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసుకుని తెచ్చుకుంటారు, అది వాళ్ళు ప్రిపేర్ అయ్యి వాళ్ళు చెప్తారు హీరో. సో బ్రాంచ్ ప్రొడ్యూసర్ హీరో పేమెంట్ కూడా వాళ్ళే చూసుకుంటారు. అది ఇక్కడ డైరెక్షన్ వచ్చేసి ఆల్రెడీ డ్రీమ్ మూవీలో డైరెక్షన్ ఆల్రెడీ చెప్పడం జరుగుతుంది. డ్రీమ్ మూవీలో బేస్ మోడల్ ఆఫ్ డైరెక్షన్ ఉంటుంది. ఆ బేస్ మోడల్ చాలు మనకు అంటే కనుక డైరెక్టర్ ఉన్నట్టుగా ఎక్కిచ్చేస్తాడు, షూటింగ్ చేసేస్తాడు. లేదు నేను ఇంకా కొద్దిగా ఎన్హాన్స్ చేస్తాను కానీ టైం +or- 20 or 30 seconds కంటే ఎక్కువ ఉండదు. ఓకే, లేదు కొద్దిగా ఎన్హాన్స్ చేస్తాను, కొద్దిగా అప్గ్రేడ్ చేసుకుంటాను, ఆ డైరెక్షన్ ఇంకా అప్గ్రేడ్ చేస్తాను, ఇంకా బాగా చేస్తాను అంటే అది వాళ్ళ ఇష్టం, ఎంత బాగా చేసుకుంటా ఎంత మంచిది. కానీ అదే టైం ఇస్తారు. మెయిన్ సబ్జెక్ట్ మారకూడదు, మాటలు మారకూడదు, కంటెంట్ మారకూడదు, కానీ చూపించే విధానం ఎస్ డైరెక్టర్ బట్టి చేసుకోవచ్చు. బేస్ మోడల్ బేసిక్ రావాలి. అంటే ఇప్పుడు కారు ఉంది బేసిక్, దాంట్లో ఇంజన్ మారదు, దాంట్లో ఏసీ పెడతారా సన్ రూఫ్ పెడతారా అది మీ ఇష్టం. సో దీని ఏం చేస్తామంటే లొకేషన్ బట్టి, ఇక్కడ లొకేషన్ హైడ్ చేసాము, లొకేషన్ బట్టి ఎన్ని మినిట్స్ ఉంది అనేది తీస్తాం అనమాట. సో ఫస్ట్ ఈ కలర్ పార్ట్ వాళ్ళు ఒక డైరెక్టర్ ఇస్తారు, ఈ కలర్ పార్ట్ ఈ డైరెక్టర్ ఇస్తారు, ఏ సీన్ ఎవరికి ఇవ్వాలనేది ఈ డైరెక్టర్ మేనేజర్ ఇక్కడ ఇచ్చేస్తారు. ఫస్ట్ ఇది చెప్పేస్తారు, ఈ సీన్స్ అన్నీ నీ బాబు అనేసి చెప్తే కనుక ఈయన ఏం చేస్తాడంటే దాన్ని మెంటల్గా ప్రిపేర్ అవుతారు. ప్రతి సీన్ ఈయన దీనికి ప్రిపేర్ అవుతారు, నేను ఎలా చేయాలనేసి, ఈ ప్రస్తుతానికి ఏం డైరెక్షన్ ఇచ్చారు, నేను ఎట్లా ఎన్హాన్స్ చేయాలి దాన్ని అనేది వాళ్ళు ఆలోచించుకుని, లేదు ఉన్నది దింపేద్దాము అంటే కనుక అది కూడా ఓకే. సో ఉన్నదే చాలా బాగుంది డైరెక్షన్, ఉన్న బేస్ మోడలే చాలా బాగుంది, సో ఉన్నది దింపేద్దాము. సో ఈ డైరెక్షన్ మేనేజర్ అన్నది ఏ సీన్ ఎవరికి ఇవ్వాలి, ఇందులోని ఏ సీన్ ఏ రోజు ఇవ్వాలి అనేసి ఇచ్చేస్తారు. ఫస్ట్ నాన్ హీరోయిన్ ఇచ్చేస్తారు. అది కంప్లీట్ అయినాక కోఆర్డినేట్ చేసి హీరో హీరోయిన్ ఎవరికి ఇద్దాము అనేసి, దీంట్లో కొన్ని హీరోయిన్ ఉంటాయి, దీంట్లో కొన్ని ఉంటాయి. సో దాన్ని బట్టి ఈజ్ అ రెస్పాన్సిబిలిటీ అనమాట ఇవ్వడం వరకు. అదే కాకోకుండా ఈ డైరెక్టర్ 1 డైరెక్టర్ 2 చేసిన ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఈయన రివ్యూ చేసుకుంటాడు డ్రీమ్ మూవీ తోటి, సేమ్ మ్యాచ్ అయిందా లేదా, వీళ్ళు కరెక్ట్ ఉందా లేదా అనేసి. ఈయన ఒకళ్ళు కరెక్ట్ లేదంటే ఇలా చెప్తారు, లేదు మాకు కరెక్ట్ రావట్లేదు, డ్రీమ్ మూవీతో మ్యాచ్ అవ్వాలి, అంటే కంటెంట్ మ్యాచ్ అవ్వాలి, కంటెంట్ మిస్ అవ్వకూడదు. డ్రీమ్ మూవీ ఇస్ ద బేస్ అనమాట, ఇంకా ఆ డ్రీమ్ మూవీ క్రాస్ చేయడానికి లేదు. షూటింగ్ ఫ్లో దీనికి వద్దాము. షూటింగ్ ఫ్లోలో నాన్ హీరోయిన్ సీన్స్ కంప్లీట్ చేసేస్తారు షూటింగ్.
అది డ్రీమ్ మూవీతో క్లబ్ చేస్తారు. డ్రీమ్ మూవీ అంటే ఇక్కడ హీరో, హీరోయిన్ సీన్స్ తోటి మర్జ్ చేస్తారు. అంటే కంప్లీట్ మూవీ రెడీ అవుతది. సెమీ మూవీ రెడీ అవుతది. అగ్రీమెంట్ విత్ బ్రాంచ్ ప్రొడ్యూసర్స్. ఎంతమంది ఉన్నారు అండ్ ఎన్ని మూవీస్ ఆళ్ళ మార్కెటింగ్ బట్టి. అస్సాంకెళ్ళి నేను వాళ్ళకి అమ్ముతాను, ఆ ప్రొడ్యూసర్‌కి అమ్ముతాను. వాళ్ళు అమ్ముకోవచ్చనమాట. అమ్మేదేంటి అంటే గనక ఈ నాన్ హీరో, హీరోయిన్ సీన్స్ ఇస్తారు. వాళ్ళు డబ్బింగ్ చేసుకుంటారు. వాళ్ళ హీరోని తీసుకొస్తారు ఇక్కడ షూటింగ్ స్పాట్ దగ్గర. ఆ హీరోయిన్ అక్కడ నుంచొని ఆల్రెడీ ఆళ్ళకి ఇచ్చిన స్క్రిప్ట్ బ్రాంచ్ ప్రొడ్యూసర్స్ ఇచ్చిన స్క్రిప్ట్ కాదు, డైలాగ్స్, ట్రాన్స్‌లేటెడ్ డైలాగ్స్ ఇంగ్లీష్‌లో చూసుకొని వాళ్ళు ట్రాన్స్‌లేట్ చేసుకొని ఆ స్క్రిప్ట్ ఆయన ఇచ్చుకుంటే లాంగ్వేజ్ మెటీరియల్ ఆయన ఇచ్చుకుంటే గనక ఆయన అక్కడొచ్చి చెప్పాలి. డైలాగ్స్ గాని, షూటింగ్ గాని అక్కడ అయిపోతుంది. ఈ మధ్యలో ఏంటి అంటే గనక షూటింగ్ కొద్దిగా ఫాస్ట్ అవ్వడానికి మనం ఏం చేస్తామంటే హీరో, హీరోయిన్ సీన్స్ షూటింగ్ విత్ డమ్మీ పర్సన్. ఈ డైరెక్టర్స్ ఏం చేస్తారంటే గనక నాన్ హీరో, హీరోయిన్ సీన్స్ అయిపోయినాక హీరో, హీరోయిన్ సీన్స్ వచ్చేసి ఒక డమ్మీ పర్సన్‌తో షూట్ చేస్తారు. అంటే ఎక్కడ కెమెరా ఎట్లా ఉండాలి, లొకేషన్ ఎక్కడ ఉండాలి, సెటప్ ఎట్లా ఉండాలి, అంతా ఏ టు జెడ్ వాళ్ళు ఎంత టైం అయినా తీసుకోనివ్వండి. ఆ షూటింగ్ రెడీ అయినాక షూట్ చేసేసి ఆ సీన్స్ రెడీ చేస్తారు. ఆ సీన్స్ వచ్చేసి హీరో, హీరోయిన్‌కి ఇస్తారు ప్రాక్టీస్ చేయడానికి ఆఫ్‌లైన్‌లో. సో, ఇక హీరో, హీరోయిన్ చూసుకొని ఆ సీన్స్ ఓహో! ఇలా ఉండబోతున్నాయి, ఇలా ఎళ్ళాలి, ఇలా మాట్లాడాలి, ఈ డైలాగ్ చెప్పాలి అని మెంటల్‌గా ప్రిపేర్ అవుతారు. వాళ్ళు ఆఫ్‌లైన్ ఇంట్లో ఉన్నప్పుడు ఖాళీ సమయంలో ప్రాక్టీస్ చేసుకుంటారు. ప్రాక్టీస్ చేసుకొని షూటింగ్ స్పాట్‌కొచ్చేస్తే గనక 2, 3 వీక్స్ ఏదైతే ఉందో ఆ 2, 3 వీక్స్‌లో స్టిప్యులేటెడ్ టైమ్‌లో క్లోజ్ అయిపోవాలి. సో, ఇక్కడ డైరెక్టర్ మెంటల్‌గా ప్రిపేర్ అయ్యి ఉన్నాడు. అక్కడున్న వేరే యాక్టర్స్ అందరూ కూడా దే ఆర్ వెల్ వర్స్డ్ విత్ దట్ యాక్టింగ్. ఓకే. ఇక్కడ ఎటు చూసి హీరో, హీరోయిన్ ఒకటే కొద్దిగా మెంటల్‌గా ప్రిపేర్ అయ్యి, ఆ సీన్స్ వాళ్ళు రిహార్సల్ చేసుకొని, డైలాగ్స్ వాళ్ళు రిహార్సల్ చేసుకొని, వాళ్ళు ప్రాక్టీస్ చేసుకొని, ఆఫ్‌లైన్‌లో షూటింగ్ స్పాట్ వచ్చేసి డైరెక్ట్‌గా ఎళ్ళామా 1 టేకా, 2 టేకా, 3 టేకా క్లోజ్. ఓకే. ఈ నుంచోవడం కూడా ఎలా ఉంటారంటే హీరోస్ ఐదుగురు, ఆరుగురు నుంచుంటారు. ఒకళ్ళు ఐదుగురు ఆర్ ముగ్గురు ఆర్ నలుగురు. ఓకే. సో, నెక్స్ట్ ఫస్ట్ అయిపోయింది. సెకండ్ అయిపోయింది. థర్డ్ అయిపోయింది. ఫోర్త్ అయిపోయింది. ఫిఫ్త్ అయిపోయింది. తమిళ్‌లో హీరో ఓకే. కన్నడ హీరో ఓకే. అట్లా స్పాట్ ఫాస్ట్‌గా అక్కడక్కడ వెళ్ళిపోతారనమాట. అక్కడక్కడ ప్రాక్టీస్ చేయాలంటే ఐదుగురు ఒకటేసారి ప్రాక్టీస్ చేస్తారు. డైరెక్షన్ అక్కడే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు కొద్దిగా. ఓకే. షూటింగ్ కొద్దిగా ఫాస్ట్ అవ్వాలిక్కడ. నెక్స్ట్ ఫైనల్ మూవీ. ఫైనల్ మూవీ ఏముంది? నాన్ హీరో, హీరోయిన్ ఇక్కడ అయిపోయింది. హీరో ఇక్కడ, హీరో, హీరోయిన్ ఇక్కడ అయిపోయింది. ఫైనల్ మూవీ ఇక్కడ అయిపోవాలి. బ్రాంచ్ ప్రొడ్యూసర్ అనేటోడు హీరోని పట్టుకొచ్చేది ఈ ప్లేస్‌లో పట్టుకొస్తాడు. ఎందుకంటే ఈ పైన అన్నది కామన్ డబ్బింగే, ఇది ఓన్లీ డబ్బింగ్ పార్ట్. ఇదొచ్చేసి వాళ్ళ హీరో ఉంటాడు. ఇంకేముండరు. హీరోయిన్ కూడా ఉంటారు. ఆ హీరోయిన్ కూడా నలుగురే సెలెక్ట్ చేస్తాము సెపరేట్‌గా. హీరో, హీరోయిన్ సెలెక్ట్ చేసుకొని ఆ హీరోయిన్ తోటి చేసుకుంటారనమాట. ఆ హీరోయిన్ పేర్లు కింద ఉన్నాయి చెప్తాము. ఓకే. హీరో, హీరోయిన్ వే వచ్చేసి వాళ్ళకి డెసిషన్ మేకింగ్ ఈజీగా ఉంటది. షెడ్యూల్ కూడా 2-3 వీక్స్. ఎలా ఉంటది అంటే ఫస్ట్ డ్రీమ్ మూవీ చూస్తారు. చూసి ఈ సినిమా వాళ్ళకి కళ్ళకు కట్టినట్టుగా చెప్తారు డ్రీమ్ మూవీలో. అర్థమైపోతది. ఈ సినిమా మేము చెయ్యాలా? మాకు సెట్ అవుతదా? లేదా? ముందుకెళ్దామా? లేదా? అనేది డెసిషన్ తీసుకొని ముందుకి వచ్చారు అంటే గనక వాట్స్ మర్జ్డ్ నాన్ హీరో తర్వాత ఏం చేస్తారంటే గనక డెసిషన్ అయిపోతుంది ఇక్కడ. మెయిన్‌గా డెసిషన్ అయిపోయింది అంటే వాచ్ మర్జ్డ్ నాన్ హీరో, హీరోయిన్ ప్లస్ హీరో అంటే ఇదే సెమీ మూవీ అన్నాం కదా! సెమీ మూవీలో నాన్ హీరో, హీరోయిన్ సీన్స్‌ని ఈ డ్రీమ్ మూవీ హీరో, హీరోయిన్ క్లబ్ చేసి ఒక మూవీ చూసుకుంటారు. ఆళ్ళు మెంటల్‌గా ప్రిపేర్ అవుతారు. ఓహో! సినిమా ఇలా ఉండబోతుందనేసి. సగం సినిమా రియల్ సినిమా చూసేస్తారు. మిగతా సగము డ్రీమ్ మూవీది క్లబ్ చేసి ఉంటుంది. అదయిపోతుంది. నెక్స్ట్ డైరెక్టర్ ఏం చేస్తారనుక ఒక డమ్మీ పర్సన్ తోటి షూట్ చేస్తారు. ఇందాక చెప్పింది. డమ్మీ పర్సన్‌తో షూట్ చేసి అది ఈ చైల్డ్ ప్రొడ్యూసర్‌కి అదే చైల్డ్ అంటే ఇక్కడ బ్రాంచ్ ప్రొడ్యూసర్. ఆ బ్రాంచ్ ప్రొడ్యూసర్‌కి ఇస్తారు. దాన్ని ఇంగ్లీష్‌లో సబ్‌టైటిల్ చూసుకొని వాళ్ళు ఆ లాంగ్వేజ్ కన్వర్షన్ చేసుకొని తెచ్చుకొని ఆ హీరోకి ఇస్తారు. ఆ హీరో మెంటల్‌గా ప్రిపేర్ అవుతారు. ఈ డమ్మీ పర్సన్ సీన్స్ కూడా చూసుకుంటారు. చూసుకున్నాక ఇప్పుడు మలయాళం అతను ఉన్నాడు. మలయాళం అతను చూస్తాడు. ఇంగ్లీష్ సబ్‌టైటిల్ చూస్తాడు. ప్లస్ బ్రాంచ్ ప్రొడ్యూసర్ ఇచ్చిన లాంగ్వేజ్ చూసుకొని ప్రిపేర్ అవుతాడు. ఆఫ్‌లైన్‌లో ప్రిపేర్ అవుతారు. హీరో, హీరోయిన్ టు వాచ్ అండ్ డూ రిహార్సల్ పర్సనల్ టైమ్‌లో రిహార్సల్ చేసుకుంటారు. ఆ స్టిపులేటెడ్ 2-3 టైమ్స్ వీక్స్ ఏదైతే టైం ఉందో అక్కడ యాక్ట్ చేస్తారు. ఇప్పుడు వీఎఫ్ఎక్స్ ఉంది, గ్రాఫిక్స్ ఉంది. అదంతా కూడా వాళ్ళు వన్ టైమే చేస్తారు. మనిషి మారుతా ఉంటారిక్కడ. హీరో 1 తమిళ్, నెక్స్ట్ మలయాళం అతను ఎల్లు, చెయ్యి అక్కడ అట్లా సంథింగ్ అట్లా అవుతుంది.
స్టార్టింగ్లో కొద్దిగా టైం తీసుకోవచ్చు, బట్ తర్వాత తర్వాత అలవాటు అయిపోతుంది, ఫాస్ట్గానే అవుతుంది. ఇక్కడ రిపోర్ట్స్కి వెళ్తే కనుక, రిపోర్ట్స్ వచ్చేసి జనరల్గా స్క్రిప్ట్ రాసేటప్పుడే తెలిసిపోతుంది ఆ సినిమా అసలు తీయాలా వద్దా అనేది. కరెక్ట్గా స్క్రిప్ట్ రైటర్ కనుక కొద్దిగా ఆలోచిస్తే, అంటే కొద్దిగా నా కష్టం అది, కానీ స్క్రిప్ట్ రైటర్కి తెలియాలి. ఓకే, ఇక్కడ ఏమవుతుంది అంటే స్క్రిప్ట్ రాసేటప్పుడు న్యాచురల్గా స్క్రిప్ట్ దానంత అది రాసుకుంటుంది. స్క్రిప్ట్ అన్నది మనిషి రాసేది కాదు, లోకంలో జరిగేది మనము ఒక పాయింట్ పట్టుకొని క్యాచ్ చేస్తాము. ఎంత క్యాచ్ చేసామన్నది ఉంటుంది, అది స్క్రిప్ట్ అనమాట. ఆ స్క్రిప్ట్ అన్నది దానంతా అది రాసుకోవాలి, దానంతా అది అతుక్కోవాలి, దానంతా ముందుకెళ్ళాలి, న్యాచురల్గా ముందుకెళ్ళిపోతుంది. అది న్యాచురల్ మైండ్ అంటాము. లేదు స్క్రిప్ట్ వచ్చేసి ఈ స్క్రిప్ట్ రైటర్ అటు నుంచి ఒక సీన్ లాగుతాడు, ఇటు నుంచి ఒక సీన్ లాగి, ఇటు నుంచి ఒక సీన్ లాగి దాని ఏదో స్క్రిప్ట్ తయారు చేస్తారని చూస్తారు. ఆ పేపర్లు అప్పుడే చింపేయడం బెటర్ సినిమా తీయడం మొదల్లో. అది ఆర్టిఫిషియల్ మైండ్. లేదు ఆర్టిఫిషియల్ మైండ్ నేను కంపల్సరీ సినిమా తీస్తానంటే అవుట్ రైట్ కమర్షియల్ చేసుకోవాలి దాన్ని. అది పనికిరాదు. అంటే డైరెక్టర్ మీద ఆధారపడి డైరెక్టర్ దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా ఆలోచించి సీన్స్లో నానా ఏదో చాలా ఘోరంగా బెటర్గా చేసి చాలా వింత వింతలు చూపించి దాన్ని ఒక కమర్షియల్ మూవీ చేసుకోవాలి. లేదు న్యాచురల్ మైండ్ వచ్చేసి యాక్చువల్ మూవీ అనమాట, ఒరిజినల్ మూవీ. అది లోకంలో జరుగుతున్న పరిస్థితులు అక్కడక్కడక్కడక్కడ కనెక్ట్ అయిపోతాయి జనరల్గా. అది కనెక్ట్ అయిపోయింది అంటే న్యాచురల్ మైండ్ కింద వస్తుంది. అది ఒరిజినల్ మూవీ, న్యాచురల్ మూవీ, అది బాగా ఆడే అవకాశం ఉంది. సో బీయింగ్ స్క్రిప్ట్ రైటర్, ఈ సినిమా వచ్చేసి రూలర్ వచ్చేసి ప్యూర్ న్యాచురల్ మైండ్. ఇందులో కమర్షియల్ ఎలిమెంట్ యాడ్ చేశారు, కమర్షియల్ ఎలిమెంట్ కూడా పార్ట్ ఆఫ్ స్క్రిప్టే అనమాట. ఆ స్క్రిప్ట్లో భాగంతో పాటే వచ్చింది. చాలా పవర్ఫుల్ స్క్రిప్ట్ ఇది. న్యాచురల్ మైండ్ అన్నది అలవోకగా రాసేస్తారు ఆ స్క్రిప్ట్ రైటర్. తల బాదుకుని తల పట్టుకుని రాసేది ఆర్టిఫిషియల్ మైండ్ మూవీ. స్క్రిప్ట్ రిటర్న్ బై లోకము ఆర్ గాడ్, నాట్ హ్యూమన్. స్క్రిప్ట్ షుడ్ రైట్ ఆన్ ఇట్స్ ఓన్. న్యాచురల్ మైండ్ వచ్చేసి డ్రీమ్ మూవీ, సెమీ మూవీ, పబ్లిక్ ఆడియన్స్ రివ్యూ రిపోర్ట్. ఇందాక చెప్పినట్టుగా డ్రీమ్ మూవీ అన్నది పబ్లిక్ తోటి రివ్యూ చేయించుకుని మీరు అక్కడక్కడ కమెంట్స్ తీసుకోవచ్చు, 3-4 తోటి. సెమీ మూవీ అన్నది ఆల్రెడీ చెప్పడం జరిగింది. నాన్ హీరో హీరోయిన్ మూవీ షూటింగ్ అయిపోయినాక డ్రీమ్ మూవీతో క్లబ్ చేసి ఆ సినిమా కూడా చూపించచ్చు. మీకు తెలిసిపోతూ ఉంటుంది, ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ వచ్చేస్తూ ఉంటాయి, పబ్లిక్ రిపోర్ట్స్ వచ్చేస్తూ ఉంటాయి మీకు. డైరెక్టర్ టెస్ట్ రిపోర్ట్. డైరెక్టర్ వచ్చేసి ఇక్కడ ఇంటర్వ్యూ తీసుకోవాలి డైరెక్టర్కి ఏం చేస్తామంటే ఫస్ట్ డ్రీమ్ మూవీ చూపిస్తాం. ఆ డ్రీమ్ మూవీ చూపించి 10 days వరకు టైం ఇస్తాము. ఆ డైరెక్టర్ దాన్ని ఎంత బాగా అర్థం చేసుకున్నాడు, ఎంత బాగా తీయగలుగుతాడు అనేది ఇంటర్వ్యూ చేస్తారనమాట. ఆ డైరెక్టర్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో, మీరు ఫుల్గా అర్థం చేసుకున్నారా, ఎవ్రీ సీన్ మీకు అర్థమైందా, అసలు ఎందుకు తీస్తున్నారు సినిమా, మీరు ఇంకా బెటర్గా తీయగలుగుతారా అని, అంటే ఎలా తీస్తారని అడగరు, కానీ జస్ట్ ఆయన ఎంత ఇంట్రెస్ట్తో ఉన్నారు, ఎంత డిసిప్లిన్గా ఉన్నారు, ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నారు, ఇవన్నీ చూస్తారనమాట. చూసి ఇంకోటి కండిషన్ ఏంటి అంటే డైరెక్టర్ రిటర్న్ యాక్సెప్టెన్స్ టు మేక్ సీన్స్ ఇన్ గివెన్ +or-30 seconds వితౌట్ చేంజింగ్ ఓవరాల్ మూవీ టైం అనమాట. ఓవరాల్ 2.5 hours మూవీ అంటే 2.5 hours ఉండాలి. మీరు ఒక సీన్ +or-30 seconds చేసుకోవచ్చు, 30 కూడా ఎక్కువ, 20 seconds వరకు చేసుకోవచ్చు. ఫైండ్ అవుట్ హౌ మచ్ బెటర్ ఇట్ క్యాన్ బి అచీవ్డ్. ఆయన జనరల్ క్వశ్చన్ అడగచ్చు, మీరు ఎంత బాగా పర్సంటేజ్గా తీయగలుగుతారు. ఇది ఒక బేస్ మోడల్ అనుకోండి, బేస్ మోడల్ బాగుందండి అనొచ్చు, లేదు నేను ఇంకా కొద్దిగా బెటర్గా చేయగలుగుతాను అనొచ్చు. అది వాళ్ళ చెప్పేదాన్ని బట్టి. ఈ డ్రీమ్ మూవీ చూపించినాక 10 days టైం ఇస్తారు ప్రిపేర్ అయ్యి ఆయన ఇంటర్వ్యూ అటెండ్ చేయడానికి, ఫేస్ చేయడానికి. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే కనుక తీసుకుంటారు. ఇక్కడ నెక్స్ట్ రిపోర్ట్, హీరో ప్రెజెన్స్ ఫీల్ గ్రాఫ్. అంటే మూవీలో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మూవీ ఉంటే కనుక 150 minutes మూవీ ఉంటే కనుక హీరో అనేటోడు ఇక్కడ వస్తాడు, ఇంతసేపు ఉంటాడు, మళ్ళీ ఇంతసేపు వస్తాడు స్క్రీన్ మీద. అంటే సినిమా చూసేటప్పుడు ఇక్కడ కనిపిస్తాడు, మళ్ళీ ఇక్కడ కనిపిస్తాడు, ఇక్కడ కనిపిస్తాడు, ఇక్కడ కొద్దిగా ఉండదు, ఇక్కడ మధ్యలో ఉంటాడు, మళ్ళీ ఇక్కడ కనిపిస్తాడు, ఇక్కడ కనిపిస్తాడు, ఇక్కడ కనిపిస్తాడు స్క్రీన్ మీద. అంటే హీరో ఏ టైంలో ఉంటాడు అన్నది తెలుస్తుంది ఇక్కడ. ఇక్కడ రియల్ గ్రాఫ్ అంటే కనుక హీరో ఇక్కడ ఉన్నట్టుగా అనిపిస్తుంది. కార్ ఉంది, కార్లో ఉన్నాడు అనుకుంటాం, హీరో ఉన్నాడు కదా, అంటే షూటింగ్ చేసేయచ్చు. సో ఇది రియల్ గ్రాఫ్ అనమాట. హీరో ఇక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, హీరో సీన్స్ ఇది. అంటే రియల్ వచ్చేసి అరౌండ్ 45 minutes వస్తుంది. ఫీల్ గ్రాఫ్ వచ్చేసి 64 minutes వస్తుంది 150 minutesలో. హీరోయిన్ కూడా అట్లా, ఇక్కడ ఫీల్ గ్రాఫ్ వచ్చేసి 33 minutes, అంటే హీరో ఉంది అనిపిస్తుంది మీకు 150 minutesలో. అంటే యాక్చువల్గా హీరోయిన్ ఉండేది ఇక్కడ హీరోయిన్ 33 minutes. రియల్గా గ్రాఫ్ వచ్చేసి అంటే 25 minutes ఫిలిం ఆమెది షూటింగ్.
అంటే 25 మినిట్స్ తెర మీద కనిపిస్తుంది రియల్గా హీరోయిన్ క్లబ్ చేసి వచ్చేసి అరౌండ్ 24 మినిట్స్ ఫీల్ గ్రాఫ్ ఇది. యాక్చువల్గా అయితే రియల్ గ్రాఫ్ వచ్చేసి 14 మినిట్స్. అంటే సీన్లో హీరోయిన్ ఉంటారు కానీ ఆ హీరోయిన్ ఫేస్ కనపడకపోవచ్చు, పక్కన ఉంటారు అట్లా సంథింగ్. సో ఇది ఈ సినిమా మొత్తంలో ఇక్కడ కనిపిస్తారు హీరోయిన్ అని ఎక్కువ, మళ్ళీ క్లబ్ చేసి ఇక్కడ కనిపిస్తారు ఇద్దరు కలిపి. ఇది రియల్ గ్రాఫ్ అనమాట, ఇది ఫీల్ గ్రాఫ్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సినిమా ఇది హైడ్ చేసాం ఇక్కడ. సో ఏ రోల్ ఎంత రియల్ టైం అనమాట. 45 మినిట్స్ రియల్ టైం అయినా ఫేస్ హీరో కనిపిస్తుంది, హీరోయిన్ 25 మినిట్స్, మిగతా పాత్రలు ఇంత మినిట్స్లో ఉంటారు. రియల్ టైం ఇది 150 మినిట్స్లో. ఇది సీన్ బడ్జెట్ చార్ట్ అనమాట. అంటే జనరల్గా సినిమాకి ఇంత నుంచి ఇంతవరకు చూశారు. ఈ సీన్కి కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతుంది, ఇక్కడ కొంచెం ఎక్కువ అవుతుంది, ఇక్కడ కొంచెం ఎక్కువ అవుతుంది, ఇక్కడ కొంచెం ఎక్కువ అవుతుంది, ఈ సీన్కి ఇంత అవుతుంది, ఈ సీన్కి కొంచెం ఎక్కువ అవుతుంది, ఈ సీన్కి ఇంత అవుతుంది. అలా సీన్కి ఎంత డబ్బులు పడుతుంది అన్నది ఒక బడ్జెట్ గ్రాఫ్ అంచనాగా వచ్చామన్నమాట. అంటే ఈ సీన్కి డబ్బులు పెట్టాలి ఇక్కడ, తప్పదు. ఇది ఇంపార్టెంట్ కొద్దిగా. సీన్ ఇంటెన్సిటీ గ్రాఫ్ ఎట్లా అంటే ఒక సీరియల్ చూస్తున్నప్పుడు 2 పాయింట్ ఇస్తాం అనమాట. సీరియల్ లైన్ అంటాం దీన్ని. అంటే జనరల్గా సీరియల్ చూస్తున్నప్పుడు మీకు ఎలా ఉంటుంది అలా సీరియల్ లైన్ ఇది. సో పేరులు పడినప్పుడు సీరియల్ లైన్ ఏం తెలియదు, కూర్చుంటారు. ఫస్ట్ సీన్ ఏది హెచ్ అంటే హై లెవెల్కి వెళ్ళిపోతుంది ఇంటెన్సిటీ, ఇక్కడ వెరీ హై లెవెల్కి వెళ్తుంది. అంటే ఇది గెస్సే అనమాట. ఆ స్క్రిప్ట్ చూసి మీరు ప్రేక్షకుల ద్వారా కూడా అడగచ్చు, ఈ గెస్ షాట్ కరెక్టే వచ్చిందా, మీకు సీన్లు అలానే ఉన్నాయా అనేది కూడా అడగచ్చు. ఇంటెన్సిటీ ఎలా ఉంది ఎవ్రీ సీన్. ఇది 10కి వెళ్ళిపోయింది ఇక్కడ. అది 31, 32 సీన్ వచ్చేసి 10కి హిట్ అయింది. అంటే వెరీ హై అనమాట, వెరీ హై ఇంటెన్సిటీ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ కూడా చూడండి వెరీ హై ఇంటెన్సిటీ ఉంది ఇక్కడ మళ్ళీ నార్మల్కి వచ్చింది, అది కూడా హై ఇంటెన్సిటీనే, కొద్దిగా 6కి వెళ్ళింది అది. ఈ 2 వచ్చేసి సీరియల్ లైన్. ఈ 4 ఎట్లా ఉంటుంది అంటే వెళ్ళామా, చూసామా, వచ్చామా, ఆ సినిమా చూసామా అంటారు, అంతవరకే. కొద్దిగా పీక్ వెళ్ళింది అనుకోండి, కొద్దిగా బాగా ఎక్కింది అనుకోండి 6 హై, ఇంకా బాగా అయితే కనుక అది ఇంకా ఇది డేంజర్ అంటే కొద్దిగా ఫుల్ చాలా హై ఇంటెన్సిటీ ఉంటుంది ఇది. అంటే ఇంకా చాలా ఘోరంగా ఉంటుంది, చాలా ఘోరంగా హై ఇంటెన్సిటీ ఉంటాయి అనమాట. ఇది ఏంటి అంటే కనుక సినిమా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇన్ని సీన్స్ కదా. ఈ స్టార్టింగ్ సస్పెన్స్, తర్వాత ఈ లైట్ రెడ్ వచ్చేసి యాక్షన్, ఇది వచ్చేసి సెంటిమెంట్ అన్న హార్ట్ టచింగ్ అన్న ఉంటుంది. సో ఏ సీన్ ఏంటి అన్నది ఎన్ని మినిట్స్ అన్నది కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. కేటగిరీ అంటే ఏ కేటగిరీలో వస్తుంది ఆ సీన్ చూసుకుంటే ఎక్కువ మీరు గెస్ చేయొచ్చు ఇక్కడ. ఆ కేటగిరీ అన్నది మనము ఇక్కడ మినిట్స్లో ఇచ్చాము. ఆ మినిట్స్ వచ్చేసి క్లబ్ చేసాము అనమాట. ఇక్కడ ఇచ్చిందే దీన్ని మినిట్స్లో యాడ్ చేసి చూపిస్తున్నాము. సో ఈ కేటగిరీ ఎన్ని మినిట్స్ అన్నది ఇక్కడ ఇస్తున్నాం అనమాట. ఇది హీరో రియల్ గ్రాఫ్, అంటే హీరో వచ్చేసి ప్రెజెన్స్ గ్రాఫ్, అంటే హీరో సినిమాలో ఎక్కడెక్కడ ఏ సీన్లో వస్తారన్నది వస్తుంది ఇక్కడ. ఇది అన్నిటికంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్రైట్ అండ్ రెసిప్రొకేట్ అనేసి అంటాము, 3 రిపోర్ట్ అంటాము. థియేటర్లో జనాలు కూర్చున్నారు, ఒక మనిషిని చూపించి ఈయన హీరో అనేసి జనాలు దండేసి చప్పట్లు కొడితే సినిమా అయిపోయిందంటే జనాలు ఏం ఫీల్ అవుతారు, ఈ హీరో ఏంటి, నేను ఎందుకు వచ్చాను, ఎందుకు కూర్చున్నాను అంటారు. జనాలకి ఏం కావాలి, వింతలు విడ్డూరాలు, ఒక ఛాలెంజింగ్ సిట్యువేషన్, ఛాలెంజింగ్ పొజిషన్, ఒక సమస్య, దానికి ఏ విధంగా సమాధానం చెప్పారు, ఏ విధంగా హీరో దానికి సమాధానం తీసుకొచ్చారు. అంటే ఫస్ట్ సమస్య సమాధానం, అంటే ఫ్రైట్ అండ్ ఒక మూడ్ని ఫ్రైట్ అండ్ అరే అవునా, అరే ఎలా ఇప్పుడు, దానికి రెసిప్రొకేట్, దానికి రెస్పాన్స్, ఏ విధంగా రెసిప్రొకేట్. సో ఈ సినిమా ఫ్రైట్ అండ్ రెసిప్రొకేట్ చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా ఘోరంగా ఉంటుంది, చాలా అద్భుతం, చాలా ఇంకా చెప్పలేము, చాలా ఘోరంగా అద్భుతంగా పీక్ లెవెల్కి వెళ్ళిపోతాయి అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ రిపోర్ట్ చూసుకునే మీరు సినిమా చెప్పేయచ్చు, ఫ్రైట్ అండ్ ఎలా వచ్చింది, రెసిప్రొకేట్ ఎలా వచ్చింది అనేసి.
మధ్యలో న్యూట్రల్ ఇస్తాం. న్యూట్రల్ అంటే ఒక డ్రామా జరుగుతుంది. ఆ న్యూట్రల్ సినిమా పెట్టాలి కాబట్టి పెడతామన్నమాట. సీన్ మోడ్. ఇక్కడ మూవీ మోడ్ వస్తది, సీన్ మోడ్ వస్తది. ఆ సీన్ మోడ్ చూసుకుంటే గనక న్యూట్రల్. కానీ ఈ క్యారీ ఫార్వర్డ్ అవుతది. ఫ్రైట్ ఎండ్ మోడ్ అన్నది. అది మూవీ మోడ్. సీన్ మోడ్ అన్నది ఒట్టి సీన్ చూస్తే ఏముంది ఇదేదో డ్రామా లాగా ఉంది అని ఉంటది. సో అది న్యూట్రల్ కింద వెళ్తది. సో పాజిటివ్, నెగెటివ్, న్యూట్రల్. సో నెగెటివ్ ఫస్ట్ తగులుకుంటది. దానికి రెసిప్రొకేట్ అంటే దానికి పాజిటివ్ సమాధానం, దట్ ఈస్ రెస్పాన్స్, దట్ ఈస్ కనెక్ట్ ఆఫ్ పీపుల్. ఏ విధంగా కనెక్ట్ అయ్యారు, ఏ విధంగా వాళ్ళు రెసిప్రొకేట్ అయ్యారు, వాళ్ళు చప్పట్లు కొట్టారు, అరుపులు, కేకలు. రెసిప్రొకేట్ అన్నది ఫ్రైట్ ఎండ్ దీని మీద ఆధారపడి ఉంటుంది. ఇది లేకోకుండా సినిమా తీయకూడదు. ఈ సినిమా చూసి ల్యాగ్ అంటారు. ఈ రిపోర్ట్ చూస్తే మీకు తెలిసిపోతుంది ల్యాగ్ ఎక్కడ ఉందన్నది. ఇక్కడ 10 సీన్లు వరుసగా న్యూట్రల్ పెట్టాను అనుకోండి, అది ల్యాగ్ అంటారు. ఇంకా ఎందుకు పెట్టావు, ఏంటి గోల్ ఏంటి అంటారు. జనరల్గా పర్సనల్గా నాకు థియేటర్లో కూర్చుని సినిమా చూసి అలవాట్లేదు. పర్సనల్గా నాది. ఐ ఫీల్ వెరీ బోర్. అసలు సినిమాలే చూడను, నేను చాలా తక్కువ చూస్తాను. ఎందుకంటే నాకు మూమెంట్ వెళ్ళిపోతూ ఉండాలి ఫాస్ట్గా. నెక్స్ట్. ఓకే, ఇది జస్ట్ ప్రపోజ్డ్ రోల్స్. ఈ సినిమా స్క్రిప్ట్ సెట్ వర్క్ అవుతుంది అంటే కనుక జస్ట్ ప్రపోజ్డ్ రోల్స్. తమిళ్లో వచ్చేసి అజిత్కి బాగా సెట్ అవుతుంది, నెక్స్ట్ సూర్యకి సెట్ అవుతుంది. తెలుగులో వచ్చేసి మహేష్ బాబుకి సెట్ అవుతుంది, నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్, నెక్స్ట్ ప్రభాస్ కూడా బాగా సెట్ అవుతుంది. తెలుగులో ప్రపోజల్ వచ్చేసి 2 వర్షన్స్ తీసుకోండి అనేసి, తమిళ్లో వచ్చేసి 2 వర్షన్స్ తీసుకోమనేసి, హిందీలో అభిషేక్ బచ్చన్ బాగా సెట్ అవుతుంది. ఈ టోటల్లో నాకు బాగా తెలిసింది అది అభిషేక్ బచ్చన్ బాగా సెట్ అవుతుంది, అజిత్ బాగా సెట్ అవుతుంది. సో ప్రభాస్ కూడా బాగా సెట్ అవుతుంది. బట్ అంటే మూవీ స్క్రిప్ట్ చూసి వాళ్ళ కెపాసిటీ చూసి చెప్తున్నాను. మలయాళంలో ఈయన, కన్నడలో సుదీప్ ఆర్ ఉపేంద్ర, అది మరాఠీ అలా రాసుకోవచ్చు. జపానీస్లో వచ్చేసి ఈ మనిషికి అవుతుంది. సౌత్ కొరియాలో ఈయన కన్నా సౌత్ కొరియన్ తీసుకోగలితే కనుక, బంగ్లాదేశ్ అయితే ఈయన. సో ప్రపోజ్డ్ హీరోయిన్ వచ్చేసి సాయి పల్లవి. హీరోయిన్ వచ్చేసి సాయి పల్లవి ఆర్ సోనాక్షి సిన్హా ఆర్ నజరియా. నేను చూడలేదు, బట్ ఆమెకి అవ్వాలి. ప్రియమణి ఎస్, కానీ కొద్దిగా గమ్ కావాలి. ఆ గమ్ని కొద్దిగా మేనేజ్ చేసుకోగలిగితే కనుక ఈమె కూడా ఎస్. సో హీరోయిన్ని సెలెక్ట్ చేసుకుంటారు ఏ హీరోయిన్తో చేయాలన్నది. సో ఆ హీరోయిన్ తోటి క్లబ్ చేయడం జరుగుతుంది. క్లబ్ కాదు, ఆ హీరోయిన్తో షూట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు రీవిజిట్ చేద్దాము హైలైట్స్. ఇది సినిమాకి సంబంధం ఇచ్చింది, ఇందాక చెప్పాను. ఇంట్రడ్యూసింగ్ డ్రీమ్ మూవీ కాన్సెప్ట్. ఈ డ్రీమ్ మూవీలో మీకు స్క్రిప్ట్, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, ఇంకా మోడల్ వర్షన్ ఆఫ్ డైరెక్షన్. మోడల్ వర్షనే, ఫైనల్ వర్షన్ కూడా తీసుకోవచ్చు, అది డైరెక్టర్ ఇష్టము. సో ఈ డ్రీమ్ మూవీ అన్నది లిటరల్లీ సినిమా చూసి చెప్పినట్టుగా ఉంటుంది. వితౌట్ స్పెండింగ్ ఏ రూపీ, ప్రొడ్యూసర్, హీరో, హీరోయిన్ కెన్ టేక్ డిసిషన్ వెదర్ దే వాంట్ గో హెడ్ విత్ అ మూవీ ఆర్ నాట్. పికాక్ ప్రొడక్షన్ కాన్సెప్ట్ సాధ్యమంత వరకు చెప్పడానికి ట్రై చేశాను. Producer, hero, heroine can watch dream movie and take decision on the movie. Shooting completion is less time because of multiple directors. Parallel movie shooting అవుతుంది. Hero or heroine shooting schedule is 2 to 3 weeks. Number of takes will be reduced. Camel producer may get return of investment before shooting completes. అంటే ఇక్కడ బ్రాంచ్ ప్రొడ్యూసర్స్ వస్తారు కదా, వాళ్ళు ఎక్కువ కొన్నారు అనుకోండి, మీ షూటింగ్ అవ్వకముందే, అంటే మీరే ఇఫ్ యూ యువర్ సెల్ఫ్ ఆర్ వన్ ఆఫ్ ద బ్రాంచ్ ప్రొడ్యూసర్ అనుకోండి, మీరు హీరో షూటింగ్ చేసే లోపే మీది రిటర్న్ వచ్చేయాలి మనీ, మీరు అమ్ముకునే దాన్ని బట్టి. 15+ రిపోర్ట్స్. ఇందాక రిపోర్ట్ చూసాం కదా, మీరేమీ రూపాయి స్పెండ్ చేయకోకుండా ఆ మూవీ తాలూకా రిపోర్ట్స్ మీ కళ్ళ ముందు ఉన్నాయి. ఇంకా తీయచ్చు రిపోర్ట్స్, ఆలోచించాలి, బట్ ప్రస్తుతానికి రిపోర్ట్స్ ఉన్నాయి. 1 స్క్రిప్ట్, 1 షూటింగ్. మీరు సినిమాలు బట్టి మీరు ఎన్ని కావాలి, జపాన్, అది ఎందుకంటే సబ్జెక్ట్ అట్లాంటిది. ఇక్కడ ఓవరాల్ ఇదంతా ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే కనుక స్క్రిప్ట్ మీద ఆధారపడి ఉంటుంది. స్క్రిప్ట్ ఈజ్ గోల్డ్. ఇక్కడ స్క్రిప్ట్ బట్టే ఇవన్నీ వస్తాయి. స్క్రిప్ట్ వీక్ ఉందనుకోండి, ఇంత సీన్ లేదు ఇక్కడ.
ఒక సినిమా తీయడం ఎక్కువ. స్క్రిప్ట్ పవర్ఫుల్ ఉంది, ఎస్, దాని మీద ఆధారపడి ఉంటుంది. అందరికీ కనెక్ట్ అవుతుంది, అందరికీ రిలేటెడ్ అయితే దాన్ని బట్టి మీరు మూవీస్ తీసుకోవచ్చు. స్క్రిప్ట్ ఈజ్ గోల్డ్ అనమాట. స్క్రిప్ట్ మీద అంటే స్క్రిప్ట్ అని అంటే వెన్ ఐ సే స్క్రిప్ట్, వెన్ ఐ మీన్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఆల్సో. అది పవర్ఫుల్గా ఉంది, కనెక్ట్ అవుతుంది, సబ్జెక్ట్ మెయిన్ సబ్జెక్ట్ కూడా అది పవర్ఫుల్ ఉంది అంటే కనుక ఇది సాధ్యం అనమాట. మీరు అమ్ముకోగలుగుతారు, ఎక్కువ సినిమాస్ చేయొచ్చు. పాన్ ఏషియా మూవీ, ఎస్. ఈ స్క్రిప్ట్ చూసి చెప్తున్నాను. నాకు యాక్చువల్ ఇంకో మైండ్లో ఏదో చిన్న వేరే స్క్రిప్ట్ అయింది, చాలా పవర్ఫుల్ స్క్రిప్ట్. కానీ ఆ స్క్రిప్ట్ గురించి ఆలోచించలేకపోయాను. ఇది అంత పవర్ఫుల్ స్క్రిప్ట్, అది సపసప్పగా అనిపించింది, అంత పవర్ఫుల్ స్క్రిప్ట్ కూడా. అంటే ఇది అంత పవర్ఫుల్ స్క్రిప్ట్ అనమాట ఇది. క్యామిల్ ప్రొడ్యూసర్ బడ్జెట్ లెస్ దాన్ 100 crores. అది అరౌండ్ దీని లోపే రావాలి. ఆ విఎఫ్ఎక్స్ మీరు ఎంత పెట్టినా ఏం చేసినా కానీ ఈ ఇంచుమించు ఇక్కడ రావాలి. మీ ప్రొడక్షన్ టైం కూడా చాలా తగ్గిపోతుంది, ప్యారలల్ డైరెక్షన్ అవుతుంది. సో చాలా తగ్గాలి ఇక్కడ. ఓవరాల్ మూవీ కలెక్షన్ నెంబర్ ఆఫ్ మూవీస్ మీద ఆధారపడి ఉంటుంది, ఇంకా హిట్ బట్టి ఆధారపడి ఉంటుంది. నో ఫిలిం సక్సెస్ రేట్. రూపాయి పెట్టకోకుండానే మీరు డ్రీమ్ మూవీ చూడొచ్చు, రిపోర్ట్స్ చూడొచ్చు, మీరు డిసిషన్ తీసుకోవచ్చు. పబ్లిక్ రివ్యూ అంటారా, సినిమా చూసి పబ్లిక్ రివ్యూ చెప్పడం కాకోకుండా డ్రీమ్ మూవీ 4-5 తీసుకొచ్చి రోడ్ మీద వెళ్ళేటోళ్ళు తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడి అగ్రిమెంట్ చేసుకొని బయట చెప్పొద్దు అనేసి వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ డ్రీమ్ మూవీ చూపించి ఎలా ఉందని అడగేయచ్చు మీరు. ఎందుకంటే డ్రీమ్ మూవీ ఇస్ నథింగ్ బట్ మూవీని, ఇంకా డైరెక్ట్ సినిమా చూపించేస్తాం ఇక్కడ. పబ్లిక్ రివ్యూ కావాలంటే రెండోసారి మళ్ళీ సెమీ మూవీ రెడీ అయినాక మళ్ళీ పబ్లిక్ తీసుకొచ్చి చూపించచ్చు ఎలా ఉంది, 4-5 తీసుకొచ్చి జనరల్ రోడ్ మీద వెళ్ళేటోళ్ళని ఎవరన్నా కానీ. బ్రాంచ్ ప్రొడ్యూసర్స్ కెన్ వాచ్ సెమీ మూవీ. ఇది బ్రాంచ్ ప్రొడ్యూసర్స్ వచ్చేసి డిసిషన్ తీసుకుంటారు, నేను పర్చేస్ చేయాలా వద్దా. సో మీ సెమీ మూవీ చేతిలో ఉంది విత్ సబ్ టైటిల్స్, అంటే హీరో హీరోయిన్స్, నాన్ హీరోయిన్ సీన్స్ ప్లస్ హీరోయిన్ సీన్స్ వచ్చేసి డ్రీమ్ మూవీలో ఉన్నాయి క్లబ్ చేస్తాము, మర్చ్ చేస్తాం, అదొక మూవీ తయారు చేస్తాం. ఆ సెమీ మూవీ లిటరల్లీ మూవీ చూసేసినట్టే ఉంటుంది. ఆ మూవీ చూసి డిసిషన్ తీసుకోవచ్చు పర్చేస్ చేయాలా వద్దా అనేసి ప్రొడ్యూసర్. ప్రైస్ కూడా తక్కువ పడుతుంది వాళ్ళకి, అది మీ బట్టి ఆధారపడి ఉంటుంది. ప్రైస్ తక్కువ చేసి అగ్రిమెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ నా సజెషన్ వచ్చేసి తమిళ్ తెలుగులో 2 వర్షన్స్ ట్రై చేయండి. రూలర్ హీరో 1, రూలర్ హీరో 2. ఎందుకంటే వాళ్ళ తీసుకునే టైం తక్కువ, బట్ క్రేజ్ అలా ఉంటుంది. మీరు డ్రీమ్ మూవీ చూస్తే మీకే అర్థమవుతుంది. గెట్ ద ఛాలెంజెస్, గెట్ ద డ్రీమ్ మూవీ రివ్యూ కమెంట్స్ ఫ్రమ్ ఎనీ సుప్రీం కోర్ట్ లాయర్. ఎందుకు అంటే ఇది యాజ్ ఎ సేఫ్ సైడ్ వెరీ ఫస్ట్ స్టెప్ ఈ పని చేయండి. డ్రీమ్ మూవీ మీరు చూసి మీరు ప్రొసీడ్ అవ్వకముందు ఒక సుప్రీంకోర్టు లాయర్ చూపించి డ్రీమ్ మూవీ చూసి కెన్ వి గో హెడ్ అని అడగండి. లేదు నాకైతే ఏం అబ్జెక్షన్ ఏం లేదు, యూ క్యాన్ గో హెడ్ అనేసి అంటే కనుక ఎస్ గో హెడ్. మనం చాలా సాఫ్ట్గా చేసాము, ఎటువంటి ప్రాబ్లం రాకూడదు, బట్ టు బి సేఫ్ సైడ్ ఎస్ గెట్ దిస్ ఒపీనియన్. గెట్టింగ్ కోఇన్సిడెంట్ డేట్, ఇది కొద్దిగా కాంప్లెక్స్. వీఆర్ ఆస్కింగ్ ఫర్ 2 to 3 weeks డేట్స్, బట్ స్టిల్ 2 weeks నాకు తెలిసి, బట్ మేబీ 3 weeks. బట్ గో హెడ్ విత్ దిస్ వన్. ఇది కొద్దిగా ఛాలెంజింగ్. క్లబ్ చేయాలి, 3-4 హీరోలు రెడీగా ఉన్నారు ఒకటే టైంలో, ఎస్ గో హెడ్. ఇంకో 4 హీరోలు 1 month తర్వాత వస్తారు, 1 month ఆర్ 2-3 ఇంకా ఆర్ హాఫ్ మంత్ తర్వాత వస్తారు. ఈ లోపు ఏమవుతుంది, నాన్ హీరోయిన్ సీన్ చేసిన వాళ్ళు ఏం చేస్తారు, ఏదన్నా అన్ఫోర్సిన్ సర్కమ్స్టాన్సెస్ వచ్చింది, నేను రాను, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అనకూడదు, కానీ అన్ఫోర్సిన్ సర్కమ్స్టాన్సెస్ వచ్చింది ఏదన్నా కానీ, సో వాళ్ళతో ముందే అగ్రిమెంట్ చేసుకోండి. వాళ్ళకి పేమెంట్ కూడా ఎక్కువ ఉంటుంది యాక్చువల్లీ. డిపెండ్స్ ఎన్నిసార్లు చేస్తారు దాన్ని బట్టి. ఓకే. స్క్రీనింగ్ డమ్మీ మూవీ. ఈ డమ్మీ మూవీ వచ్చేసి డమ్మీ హీరో సీన్స్ వచ్చేసి మీరు రెడీ చేసి ఈ రకరకాల ప్రొడ్యూసర్కి చెప్తారు కదా, వాళ్ళ హీరోకి చూపించుకోమని. వాళ్ళు లీక్ ఎక్కడన్నా అవుతుందో సెక్యూర్గా ఉండాలి, ఏ విధంగా సెక్యూర్ చేయగలుగుతారు అన్నది మీరు చూసుకోవాలి, ఎలాంటి అగ్రిమెంట్ పెట్టుకుంటారు ఏంటి అన్నది. సో అది కూడా వన్ ఆఫ్ ద థింగ్. సో ఇది ఛాలెంజ్. ఇదంతా ప్రపోజలే, ఎందుకంటే ఇదంతా కొత్త కాన్సెప్ట్ కంప్లీట్లీ. ఈ కాన్సెప్ట్ కూడా పుట్టింది ఏంటంటే స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్ అన్నది ఎక్కడ ఒక్కటి అటు ఇటు వెళ్ళకోకుండా పగడ్బందీగా చేయడానికి ఇన్ని రకాలుగా తీసుకురావడం వచ్చింది. ఇంకోటి వైడ్ స్ప్రెడ్ అవడానికి, ఇది వైడ్ స్ప్రెడ్ లైక్ ఓవర్ ద వరల్డ్. స్పానిష్లో ట్రై చేస్తాను అంటే ఎస్, డిపెండ్స్, మీ ఇష్టము. థ్యాంక్ యూ.
డ్రీమ్ మూవీ తయారయింది. తర్వాత 'వన్ మూవీ రిపోర్ట్స్' అని కొత్త రిపోర్ట్స్ వచ్చినాయి. సో, ఆ వీడియో కూడా తయారు చేసి ఈ ఒరిజినల్ వీడియోకి మర్జ్ చేయడం జరిగింది. కాస్తో కూస్తో ఉన్న టెన్షన్ ఎగిరిపోయింది డ్రీమ్ మూవీ చూసినాక. సో, ఇంకా బ్యాక్‌గ్రౌండ్ ఇవ్వాలి అంటే గనక ఈ ఓవరాల్ ఈ రూలర్ ఎక్స్ గాని ఇంకోటి సమ్ పాయింట్ మీద టైం ఉన్నప్పుడు వర్క్ చేస్తాను. మేబీ ఏదో 5, 10 మినిట్స్ అప్పుడప్పుడైతే గుర్తు కూడా ఉండదు పలానా పాయింట్ మీద వర్క్ చేస్తున్నట్టు. సో, దాని మీద ఏదో అట్లా అయ్యింది. వన్ మూవీ రిపోర్ట్‌కెళ్తే గనక డ్రీమ్ మూవీ ఎక్స్‌పెక్టేషన్ వర్సెస్ రియలైజేషన్. అంటే డ్రీమ్ సినిమా తయారు చేయకముందు ఎక్స్‌పెక్ట్ ఏం చేస్తాము? డ్రీమ్ మూవీ అంటే రియల్‌గా మూవీ చూసినప్పుడు రియలైజ్ అయ్యామా లేదా? అది 100% మ్యాచ్ ఉండాలి. అది వచ్చింది. అది సంతోషకరమైన వార్త. ఆడియన్స్ నాడీ కనెక్షన్. ఆడియన్స్ అన్నది ఫస్ట్ సీన్ నుంచే నాడిని పట్టుకోవాలి. ఎప్పుడైనా గానీ ఆడియన్స్ ట్రైలర్ గానీ, ఏ సినిమా గానీ చూసినప్పుడు నాడిని పట్టుకునే ప్రయత్నం జేస్తారు. సో, ఆ నాడిని గట్టిగా పట్టుకునే సీన్‌లు మీరు చూపియాలి. అది భయం సీన్‌లన్న భయంతోటి అవ్వచ్చు, ఎలాగన్నా గానీ నాడిని గట్టిగా పట్టుకోవాలి. ఎందుకంటే నాడి మీదనే ప్రతి సీన్ ముందుకెళ్ళాలి. ఆ నాడి మీదనే ప్రేక్షకుడుంటాడు. ఈ సీన్ ఆ నాడ్ రిలేటెడా? ఈ సీన్ ఆ నాడ్ రిలేటెడా? అని మైండ్‌లో తిరుగుతా ఉంటది. ఎప్పుడైతే రిలేటెడ్ కాదు అన్నప్పుడు దాన్ని వదిలేస్తాడు. పక్కకు పెట్టేస్తాడు. సో, ఆడియన్స్ నాడి కనెక్షన్ అన్నది ఆ ఆడియన్స్ నాడిని పట్టుకోవడం చాలా ఫస్ట్ ఇంపార్టెంట్. ఆ నాడి మీద ఎళ్ళిందా లేదా సినిమా అన్నది ఇంకోటి ఇంపార్టెంట్. 3 క్యారీ రిపోర్ట్. 3 అన్నది ప్రతి సీన్‌లో క్యారీ అవ్వాలి. బిల్డప్ అవ్వకుండా ఎళ్ళాలి. ఒక ఇల్లు కట్టినట్టుగా, లేదంటే ఏదన్నా తయారు చేసినప్పుడు, ఒక వస్తువు తయారు చేసినప్పుడు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఏ విధంగా తయారు చేసుకుంటా, ఇంటిగ్రేట్ చేసుకుంటా ఒక ప్రొడక్ట్ తయారు చేస్తారో, అదే విధంగా ప్రతి సీన్‌లోనూ 3 అన్నది క్యారీ ఫార్వర్డ్ అవ్వాలి. సీన్ 1 యెస్, సీన్ 2 యెస్, సీన్ 3 యెస్. సో, ఆ విధంగా చూసుకుంటే ఈ సినిమాకి 3 క్యారీ రిపోర్ట్‌లో 100% సీన్స్ కూడా 3 బిల్డప్ అవ్వకుండా ఎళ్ళినాయి. వన్ నాడీ రిపోర్ట్. ఇప్పుడు కూడా ప్రతి సీన్‌లో చూసుకోవాలి. ఒకటే నాడి మీద ఉందా? యెస్. అప్పుడే కరెక్ట్ అది. ఎందుకు అంటే ఒక్క నాడి మీదనే ఎందుకు అంటే సినిమా ఏం జేస్తాము, ప్రతి సీన్‌లో పవర్ బిల్డప్ చేసుకుంటా ఎళ్తాము. ఒకటే పవర్ బిల్డప్ చేస్తాము. 2, 3 పవర్లు ఎవరు అది అసాధ్యం. ఒక్క నాడి మీదనే పట్టుకున్నప్పుడు ప్రేక్షకుడు ఆ నాడి నుంచే పవర్ జనరేట్ అవ్వాలి బయటకి. ఒక నాడి పెట్టి ఇంకో నాడి కూడా పెడితే గనక, ఈ నాడి నుంచి ఆ నాడి షిఫ్ట్ అయ్యి, ఆ నాడిలో పవర్ జనరేట్ చేసి, ఈ పవర్ జనరేట్ చేసి సినిమా మెస్సప్ అయిపోతది. ఒక్క సినిమాకి ఒకటే నాడి. ఆ నాడి ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకి ఎంత పవర్ జనరేట్ అయింది. ఇంకా మనకర్థమయ్యే భాషలో చెప్పాలంటే చాలా క్విక్‌గా ఆహ్, అన్ని విధాలుగా పనికొస్తది. ఇది ఏ పాయింట్ అయినా క్వెషన్ రైజ్ చేయండి. సినిమా తాలూకా, అందులో పనిచేసిన వాళ్ళ తాలూకా. ఈ ఒకటి ఎగ్జాంపుల్ మీద దృష్టి పెడితే మీకు అన్ని సమాధానాలు దొరుకుతది. ఒక కర్రీ వండారు. కూరగాయలేశారు, ఉల్లిపాయేశారు, అన్నీ పసుపు, ఉప్పు, కారం అన్నీ ఏశారు. సో, వండక ముందు ఆహ్, ఒక గిన్నెలో ఏసినప్పుడు ఆహ్, అడగండి ఉల్లిపాయని, "ఏంటి కర్రీ ఎలా రాబోతుంది?" ఉల్లిపాయ దాని స్మెల్ దానికెక్కువొస్తది. దానికి తెలీదు ఎలా రాబోతుందో. ఉడికినాక, రెడీ అయినాక టేబుల్ మీద పెట్టున్నప్పుడు అడగండి. ఏంటి కూర ఎలా వచ్చిందని ఉల్లిపాయని అడగండి. లేదా కూరగాయని అడగండి. లేతే ఉప్పని అడగండి. ఏది చెప్పలేదు. ఉల్లిపాయ ఏం చెప్తదంటే, దాన్ని ఎంత ఉడికింది, దాంట్లో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి, దాని నుంచి స్మెల్ ఎంతొస్తుందో చెప్పగలుగుతది. కర్రీ స్మెల్ చెప్పలేదు. అదే దూరంగా ఉన్న ప్రేక్షకులు ఎవరైతే అక్కడ ఉన్నారో మనుషులు, ఆ చుట్టుపక్కల వాళ్ళు స్మెల్ చూస్తారు. స్మెల్ ఒస్తది. ఆటోమేటిక్‌గా ఒస్తది. అది ఆకర్షణ చేస్తది స్మెల్. అది కలుపుకొని తింటే రుచిగా ఉంటది. సో, రెడీ అయినాకే చెప్పగలుగుతారు. అది కూడా ఎవరు? దాంట్లో ఉన్నవాళ్ళు చెప్పలేరు. బయటున్న వాళ్ళు చెప్తారు. ఎస్పెషల్లీ ఫ్రెష్ మైండ్. అంటే ఉడికేటప్పుడు కూడా అక్కడ మనిషి ఉంటాం కంటే, బయట నుంచి అప్పుడే ఒక మనిషి ఇంట్లోకొస్తే ఇంకెక్కువ చెప్తారనమాట. "అరే! భలే వస్తుంది." ఇంట్లో ఉన్న వాళ్ళు చూస్తూ, చూస్తూ అంత గమనించకపోవచ్చు. ఇప్పుడు చెప్పిన పాయింట్ ఏ క్వెషన్ కన్నా రిలేట్ చేసుకోండి. ఫిల్మ్ తయారు చేయడం గానీ, ఏదన్నా గానీ ఇంటర్‌లింక్ మీకు బాగా ఆన్సర్స్ దొరుకుతాయి. సో,
వన్ నాడి రిపోర్ట్ ఎప్పుడైతే చెప్తామో అంటే కర్రీ స్మెల్ ఎలా వచ్చింది? ఇప్పుడు బిర్యానీ వండారు. బిర్యానీ స్మెల్ ఎలా వచ్చింది? నాకు బిర్యానీ స్మెల్ ఒకటి, రసం స్మెల్ ఒకటి, ఒకటే దాంట్లో నుంచి రావాలి అంటే మీరు పవర్ డ్యుయల్ పవర్ ఇస్తున్నారు. డ్యుయల్ పవర్ ఇస్తే అది కరెక్ట్ కాదు. ఏ సినిమా అన్నా గానీ ఒకటే నాడి ఉండాలి. ఆ ఒక్క నాడి నుంచి జనరేట్ అయిన పవర్ చూసుకోవాలి ఎంత బాగా వచ్చిందనేసి. ఆడియన్స్ సీట్ పుష్ బ్యాక్ రిపోర్ట్, సాయిల్ స్కై కాన్సెప్ట్ అప్లై చేస్తాం ఇక్కడ. అంటే ఇప్పుడు థియేటర్‌లో మట్టి చూపిచ్చారు. మళ్ళీ మట్టి చూపిచ్చారు. మళ్ళీ మట్టి చూపిచ్చారు. అది నడవదు గదా! మట్టి చూపిచ్చారు. నెక్స్ట్ ఆకాశం చూపిచ్చారు. అంటే ఈ మట్టి, ఆకాశం చూసినయే. కానీ మట్టి చూపిచ్చి, ఆకాశం చూపిస్తే అన్‌ఎక్స్‌పెక్టెడ్ అనమాట. సో, ఈ అన్‌ఎక్స్‌పెక్టెడ్ అన్నది ప్రతి దాంట్లోనూ కావాలి. దట్ ఈస్ కొత్తదనం. ఈ కొత్తదనం అన్నది ప్రతి దాంట్లోనూ కావాలి. ఈ సినిమాలో మేబీ డైరెక్షన్ చెప్పినప్పుడు ఈ సీన్ ఇప్పుడు చెప్పే సీన్ చెప్పలేదు. మేబీ జస్ట్ సింపుల్ సీన్. హీరో అడవిలో పరిగెత్తుతున్నాడు చాలా ఫాస్ట్‌గా అని చెప్పొచ్చు. ఆహ్, దాన్ని ఇంకో విధంగా చెప్పచ్చు. హీరో చాలా ఫాస్ట్‌గా పరిగెత్తుతున్నాడు. అటు ఒక హారిజాంటల్‌గా పాకుడు పట్టేసి ఒక కొమ్మ మీద దూకినప్పుడు తన కాళ్ళు గోరు గీసుకొని ఒక గీత పడింది. అటు నుంచి ఇటుగా ఎళ్ళే చీమలు ఆ గీత ఏంట నాగు చూస్తున్నాయి. అదే టైంలో ఒక క్రోధమైన ఉగ్రరూపిడి మొహం అనేసి హీరో గట్టిగా అరుస్తూ జంప్ చేశాడు చాలా స్పీడ్‌గా. జంప్ చేసి పరిగెత్తాడు అని చెప్పచ్చు. సో, ఇక్కడ ఈ రెండో స్టైల్‌లో చెప్పిందేంటి? ప్రేక్షకుడు ఒక గీత పడినప్పుడు, ఆ గీత ఎవరు గీశారు? హీరో కాళ్ళు గోరు నుంచి గీత పడింది. అక్కడ గండి చీమలు అటునుంచి ఉంటే ఇటెళ్ళేటి దాటేటప్పుడు ఫోకస్ దాని మీద పెట్టారు. ఏంటి ఇక్కడ ఆగినయి అనేసి. అంటే ఒక సైలెన్స్‌తో ఉంది మైండ్. సడెన్‌గా చాలా స్పీడ్‌గా కెమెరా చాలా స్పీడ్‌గా ఒక సౌండ్ ఇచ్చి బాగా హీరో క్రోధమైన మొహం. అంటే నెక్స్ట్ అంటే ఇక్కడ సాయిల్ నెక్స్ట్ ఆకాశానికి తీసుకెళ్ళిపోయారు మీరు. సో, సాధ్యమైనంత వరకి ఎక్కడ అవకాశం ఉండి సీన్‌కి టైం ఉంటే గనక స్కై కాన్సెప్ట్స్ అప్లై చేసుకుంటా ఎళ్ళాలి. ఈ సినిమాలో కొన్ని అప్లై చేయడం జరిగింది. మిగతా డైరెక్షన్ ఒకవేళ టైం ఉంది అంటే గనక చేసుకోవచ్చింకా. మూడ్ షిఫ్ట్, ఆడియన్స్ క్లాప్ ఆర్ ఫ్రైటెన్ టు రెసిప్రొకేట్. ఇంతకుముందు చెప్పినట్టుగా ఫ్రైటెన్, రెసిప్రొకేట్, న్యూట్రల్ దట్ ఈస్ పాజిటివ్, నెగెటివ్, న్యూట్రల్ ఇస్తాము. ఎప్పుడైతే ఈ ఫ్రైటెన్ టు రెసిప్రొకేట్ షిఫ్ట్ అవుతదో సీన్ మూడ్ కాదు మూవీ మూడ్. ఇక్కడ సీన్ మూడ్ ఒకటి వేరు, మూవీ మూడ్ వేరు. సినిమా చెప్పడం వేరు, సినిమా రావడం వేరు. అది మీకు కళ్ళారా రిపోర్ట్‌తో చూపిస్తాను. సెకండ్ సీన్ న్యూట్రల్‌లో ఇచ్చాము. కానీ మూవీ మూడ్‌లో ఫ్రైటెన్‌లో ఉంది. సిక్స్త్ సీన్ న్యూట్రల్ ఇచ్చాము. కానీ మూవీ మూడ్ ఫ్రైటెన్‌లో ఉంది. 27, 28, 29 న్యూట్రల్ ఇచ్చాము. కానీ మూవీ మూడ్ అంటే ప్రేక్షకుడు థియేటర్‌లో కూర్చున్నప్పుడు ఫ్రైటెన్ మూడ్‌లో కూర్చుంటారు. బట్ సీన్ ఒకటే ఇంటే గనక న్యూట్రల్ సీన్ అది. అంటే మామూలు సీన్, డ్రామా సీన్. బట్ ప్రేక్షకుడు థియేటర్‌లో కూర్చున్నప్పుడు ఒక ఫ్రైటెన్‌తో కూర్చుంటాడు. ఇక్కడ వింత చూడండి. 44, 45, 46 ఫ్రైటెండ్ ఇస్తున్నాము. కానీ ప్రేక్షకుడు రెసిప్రొకేట్‌లో ఉన్నాడు. సీన్ మూడ్ వేరు, మూవీ మూడ్ వేరు. దట్ ఈస్ మూవీ. దట్ ఈస్ సినిమా. ఈ సీన్ మోడ్ వచ్చేసి ఫ్రైటెండ్ యాక్చువల్‌గా. సీన్ పరంగా ఆలోచిస్తే గనక అది ఫ్రైటెండ్ సీన్ అనమాట. కానీ ప్రేక్షకుడు మూడ్ మటికి రెసిప్రొకేట్‌లో ఉంది. ఇక్కడ చూడండి 49, 50, 51 రెసిప్రొకేట్ ఇస్తున్నాము. యెస్, దిస్ ఈస్ ద రెస్పాన్స్. దిస్ ఈస్ ద సమాధానం. కానీ ఫ్రైటెన్‌లోనే ఉంటది. బయటకి రాడు మూడ్. అంటే మూవీ మూడ్ అది. మూవీ మూడ్ ఈజ్ డిఫరెంట్. ఈ మూడ్ ఒకటి డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమాలోనే 'డ్రీమ్' మూవీ షూటింగ్ చేసేటప్పుడు కంప్లీట్ హీరో సీన్స్, కంప్లీట్ హీరోయిన్ సీన్స్ రీషూట్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఎందుకు అంటే క్లాష్ బిట్వీన్ సీన్ మూడ్ దట్ ఈస్ స్క్రిప్ట్ రాసినప్పుడు ఏదైతే మనము సీన్ రాస్తామో ఆ మూడ్ ఏదైతే జనరేట్ అవుతుందో ఆ మూడు మూవీ మూడ్ క్లాష్ అయినాయి. ఇక్కడ ఎలా అంటే ఒక మనిషి కోకా కోలా ఆర్ థమ్స్ అప్ తాగుతున్నారు. ఒక బాటిల్ పట్టుకొని స్ట్రా యేసుకొని. ఇంకో మనిషి ఒక స్ట్రా యేసుకొని కొబ్బరి బోండం ఇచ్చారు.
అయితే ఈ మనిషి ఇలా చూస్తారు. ఏంటి నేను కోకా కోలా తాగుతున్నాను, ఘాటుగా ఉంది, సోడా ఉంది, భలే ఉంది. మరి మీరు కొబ్బరి బొండం ఆహ్, షిఫ్ట్ అవుతారా? ఎందుకంటే ఒక ఆస్వాదం చి పొందుతున్న వారు కొబ్బరి బొండానికి షిఫ్ట్ అవ్వరు. కొబ్బరి బొండంగా యాజ్ ఇట్ ఈస్‌గా ఫస్ట్ ఇచ్చుంటే గనుక బాగుందంటారు. బట్ ఇక్కడ పవర్ అన్నది మూవీ మోడ్ నుంచి ఎంత జనరేట్ అవుతుందో, సీన్ మోడ్ నుంచి పవర్ జనరేట్ అవుతది. కానీ సీన్ మోడ్ పవర్ ఎప్పుడు చిన్నగా ఉంటది. మూవీ మోడ్ అన్నది మీరు ఫస్ట్ సీన్ నుంచి లేపుకుంటా వస్తున్నారు మూడ్‌ని. ఆ మూవీ మోడ్ పవర్ ఎక్కువ ఉన్నప్పుడు ఆర్ సీన్ మోడ్ కంటే ఒక గోరంతా కూడా ఒక చిన్న చాలా మైన్యూట్ లెవెల్‌లో కూడా ఎక్కువుంటే పవర్ మోడ్‌కే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సారీ, మూవీ మోడ్‌కే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే మూవీ మోడే ప్రేక్షకుడు థియేటర్‌లో చూసి అనుభవించేది. సో, ఇక్కడ మీకు బెస్ట్ ఇంకా అర్థమయ్యే భాషతో క్లియర్‌గా చెప్తాను. హ్మ్. ఒక సీన్ రాసాము. ఇలా హీరోయిన్‌ది ఒక సీన్ రాసాము. మీరు ఒక డైలాగ్ ఇనుంటారు ట్రైలర్‌లో. చెప్పిన వెంటనే ఇద్దరు గుసగుసలాడతారు. ఇలా సీన్‌లో రాసినప్పుడు, స్క్రిప్ట్‌లో రాసినప్పుడు. ఏదైనా పెళ్ళైన లేడీస్‌ని నోటికొచ్చినట్టుగా అడగకూడదు అని ఏదో ఒక మాటొస్తది. సీన్ పరంగా చాలా పవర్‌ఫుల్ అది. ఎందుకు అంటే మీరు కనెక్టర్స్ హోల్ వుమన్ వరల్డ్‌ని కనెక్ట్ చేస్తున్నారు. కానీ మూవీ చూస్తున్నప్పుడు ఎంత పవర్ జనరేట్ అయ్యింది అంటే ఆల్రెడీ ఒక పూనకం లెవెల్‌లో తీసుకొచ్చాం ఆ సీన్ దగ్గరకొచ్చేసరికి మూవీ మోడ్ క్యారీ ఫార్వర్డ్. అక్కడ ఈ సీన్ పవరే. ఏది ఇప్పుడు చెప్పిన మాట. ఏదైనా ఈ పెళ్ళైన లేడీస్‌ని నోటికొచ్చిన అడగకూడదన్న మాట పవరే వచ్చింది బాగా సీన్ పరంగా. బట్ మూవీ మోడ్ ఇంకా చాలా హైలో ఉంది. చాలా హైలో ఉంది. సో, ఎట్ లాస్ట్ ఈ సీన్‌లో ఉన్న ఈ లేడీస్‌ని ఇట్లా సంథింగ్ అది తీసేయడం జరిగింది. తొలగించడం జరిగింది. ఎందుకంటే పై పైనున్న పవర్ నుంచి కిందకొస్తున్నారు. ఇది పవరే. బట్ చిన్నబోయింది ఈ పవర్. అంత పవర్‌లో ఉంది పైన. ఆల్రెడీ క్యారీ ఫార్వర్డ్. సో, ఎప్పుడు కూడా మూవీ మోడ్‌కి ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి మనం. ఇది ఎప్పుడు తెలుస్తుంది? యాక్చువల్‌గా సినిమా రెడీ అయినాక తెలుస్తుంది. ఇక్కడ అదృష్టశాత్తు 'డ్రీమ్' మూవీ రెడీ అయింది గాబట్టి, చూసాం గాబట్టి, ఆ ఫ్లోలో చూసాం గాబట్టి, అది తగ్గినట్టు అనిపిచ్చింది గాబట్టి, రీషూట్ చేయడం జరిగింది. బోత్ హీరో ఇంకా హీరోయిన్. ఈ సినిమాలో ఎలా ఉంటది అంటే, హీరోయిన్‌కి ఒక్క డైలాగ్ యాడ్ చేస్తే, హీరోకి 2 డైలాగులు యాడ్ చేయాల్సొస్తది. అంటే, అంటే మూడ్ క్యారీ ఫార్వర్డ్ అంత బలంగా వస్తది. ఇది ఆహ్, మూవీ సాగే కొద్దీ. మూడ్ షిఫ్ట్ ఫ్రైటెన్ టు రెసిప్రొకేట్. ఫ్రైటెన్ టు రెసిప్రొకేట్ అన్నది ఇక్కడ ఫ్రైటెన్ టు రెసిప్రొకేట్. ఎప్పుడైతే ఫ్రైటెన్ టు రెసిప్రొకేట్ అయ్యిందో అప్పుడు క్లాప్స్ పడతది. కేకలినిపిస్తది. ఒక రిలాక్స్ అనుభూతి చెందుతాడు. అప్పటిదాకా కట్టేసున్న మూడ్‌ని ప్రేక్షకుడిని అప్పటిదాకా కట్టేస్తాము. కట్టేసున్న మూడ్‌ని రిలాక్స్ అవుతారు. రెస్పాన్స్ ఒస్తది. కేకలినిపిస్తది. సో, ఫ్రైటెన్, రెసిప్రొకేట్. అదే రెసిప్రొకేట్ నుంచి ఫ్రైటెండ్ ఎళ్తే ఆహ్, కొద్దిగా బాగున్న మూడ్ ఒక మళ్ళీ ఫ్రైటెండ్‌కి షిఫ్ట్ అవుతది. ఇక్కడ డిఫరెంట్ ఫీలింగ్ రిపోర్ట్ అన్నది ఇప్పుడు 49, 50 చూడండి. రెసిప్రొకేట్‌లో ఇస్తున్నాం. యాక్చువల్‌గా సీన్ మోడ్ వచ్చేసి. కానీ మూవీ మోడ్ వచ్చేసి ఫ్రైటెన్‌లో ఉంది. సో, ఇలా డిఫరెన్స్ వచ్చినప్పుడు ఒక డిఫరెంట్ ఫీలింగ్. ఏంటి నేను ఇటు ఇటు ఉండాలా, అటు ఉండాలా అర్థం కాదనమాట. ఏ మూడ్‌లో ఉండాలనేసి. అక్కడ డిఫరెంట్ ఫీలింగ్ రిపోర్ట్ వస్తది. కొద్దిగా భయభ్రాంతుల్లాగా అనిపిస్తది. ఇది కరెక్టేనా? ఇది నమ్మచ్చా? ఇది నిజమేనా? మోసం జరుగుతుందా? సో, అదొక డిఫరెంట్ ఫీలింగ్ రిపోర్ట్. ఇక్కడ జనరేషన్స్ అని ఇచ్చాము. 14, 50, 50. 50, 51, 52 ఈ జనరేషన్ అన్నది జనరేషన్ బట్టి కరెంట్ జనరేషన్‌లో ఇక్కడ మూవీ మోడ్ వచ్చేసి ఫ్రైటెన్ అంటే 5 ఇయర్స్ అవుతా, 10 ఇయర్స్ అవుతా, 2 ఇయర్స్ అవుతా లైక్ ఫ్యూచర్‌లో తీస్తే గనక అది మారొచ్చు. ఫ్రైటెన్ ఉండకుండా రెసిప్రొకేట్ ఉండొచ్చు. సో, ఇది ఎప్పుడవుతుంది అంటే ఫస్ట్ టైమ్ ఇలాంటి సీన్ చూసినప్పుడు ఇది జనరేషన్ ఇస్తామనమాట. జనరేషన్ అంటే టైం బట్టి మారుతా ఉంటదది. ఓకే. కనెక్టర్స్ అన్నది సాధ్యమైనంత వరకి ఎక్కువ కనెక్టర్స్ ఉండేటట్టుగా పెట్టుకుంటాము. జనరల్‌గా ఎవరన్నా గాని సినిమా తీసేవాళ్ళు. ఆహ్,
కనెక్టర్స్ వచ్చేసి ఆహ్, ఈ మూవీకి యాక్చువల్లీ నాకు ఐడియా లేదు. మూవీ రాసినప్పుడు ఆ అనుభూతి నేను ఇందులో పెట్టడం జరిగింది. నాకు అసలు ఏమీ తెలీదు. బట్ లిటరల్లీ ఆహ్, ఆ ఒక అనుభూతి క్యాప్చర్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది హ్మ్, ఫ్యూ జనరేషన్స్‌లో వన్ టైమ్ తీసే సబ్జెక్ట్ కాబట్టి. అనుకోకుండా ఇన్ని వచ్చినాయి కాబట్టి రిఫరెన్స్ పర్పస్ ఎవరికైనా పనికొస్తాయేమో ఏదన్నా గాని మంచి కోరి ఇక్కడ యాడ్ చేసి చెప్పే ప్రయత్నం జరుగుతుంది. కనెక్టర్స్ వచ్చేసి కనెక్టర్స్ అంటే మీరు మూవీ తీసినప్పుడు ఒక 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 సినిమా తీశారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకి ఒక అడవిలో ఒక చెట్టు మీద ఒక మనిషి కూర్చున్నాడు. ఆ చెట్టు మీద ఏదో చేస్తున్నాడు. లాస్ట్ వరకు అదే చూపించారు. కనెక్టర్స్ ఎంతమంది? చాలా తక్కువ. బోర్ కొట్టేస్తది ఏంటిది అనేసి. అదే కనెక్టర్స్‌లో మొత్తం ప్రపంచంలో ప్రతి మనిషికి సంబంధించిన విషయం. అప్పుడు మీకు కనెక్టర్స్ ఎక్కువైపోయారు. సో, ఈ మూవీలో కనెక్టర్స్ ఆహ్, ఎన్ని వచ్చినాయి. అంటే ఇది కనెక్టర్స్ పెట్టి సినిమా ఎవరు రాయరు. సినిమా వచ్చినాక కనెక్టర్స్ ఎన్నున్నాయి. మీరు సీన్ రాసుకునేటప్పుడు ఎప్పుడైనా గానీ సాధ్యమైనంత కనెక్టర్స్ ఎక్కడ తగిలినా గానీ వాడేసుకోవాలి, లాగేసుకోవాలి, అది ఉపయోగించేసుకోవాలి. సో, మనము ఈ సినిమా కనెక్టర్స్ యాక్చువల్ కనెక్టర్స్ చూసి కూడా మీరు స్క్రిప్ట్ గెస్ చేయాలి. ఆహ్, కానీ మీరు ఈ సినిమా స్క్రిప్ట్ గెస్ చేయడము చాలా కష్టము సబ్జెక్ట్. ట్రైలర్‌లో కూడా అందనీకోకుండా ఉంచాము. ఎందుకంటే మీకు ఫుల్ మజా థియేటర్‌లో వస్తే ఎక్కువ బాగా ఫీల్ అవుతారన్న ఉద్దేశంతోటి. అందుకోసమే ఒక రిక్వెస్ట్‌గా చెప్తున్నాము. ఈ 'డ్రీమ్' మూవీ చూసిన ఇంకా మూవీ చూసినా దయచేసి ఇటువంటి సీన్ బయట చెప్పబాకండి. ఎందుకంటే ప్రేక్షకుడు ఎంత మజా రావాలని అనుకుంటారో అది మిస్ అవుతారు. ఆహ్, సో, మిస్ అవుతారంటే ఫుల్ మజా రాదు అది. సో, కనెక్టర్స్ వచ్చేసి చెప్తాను. ఆహ్, వీలైతే సబ్జెక్ట్ క్యాచ్ చేయడానికి ట్రై చేయండి. ఒక ఛాలెంజ్‌గా తీసుకొని. మీలో మీరు మళ్ళీ గుసగుసలాడి మళ్ళీ ఐ డోంట్ నో. బట్ ఓకే. గో అహెడ్. జనరల్ పబ్లిక్, పాలిటిక్స్, ఫారెన్ కంట్రీ, వరల్డ్ మీడియా, కంట్రీ మీడియా, నాసా, ఫారెస్ట్, ఏన్షియంట్ టైమ్, మెడికల్, గవర్నమెంట్, ఎయిర్‌పోర్ట్, ఆర్మీ, విలేజ్, గాడ్, జాబ్, చిల్డ్రన్, ఫీమేల్ ఫ్రెండ్స్ గ్రూప్, టెంపుల్, పోలీస్, వరల్డ్ పబ్లిక్, పొలిటికల్ లీడర్స్, household, family, foreign settled citizens, hospital, elections, technology, real world surveys, opposition party, history, cars, helicopters, వెపన్స్ ఇంకా ఎక్స్ఎక్స్ఎక్స్ ఇంకా కొన్ని ఉన్నాయి. అదైతే చెప్తే రివీల్ అయిపోతుంది. సో, ఇవన్నీ కూడా వాడడం జరిగింది ఈ సినిమాలో అనేక సీనుల్లో. ఎంట్రీ, మిడిల్, ఎండింగ్ రిపోర్ట్ అన్నది ఇన్ జనరల్‌గా రాసిన పాయింట్. మనకి తెలుసు. ఎంట్రీ బాగా ఇచ్చుకొని, ఆ హైప్ ఒకసారి పైకి ఎళ్ళినాక, అది కంటిన్యూ చేసి ఎండింగ్ ఫినిషింగ్ టచ్ ఇచ్చుకోగలిగితే గనుక ఆహ్, బాగుంటుంది. అది బెస్ట్ అనేసి. అదే పెద్ద హీరో ఎవరైతే ఉంటారో, ఆ ఎంట్రీ తోటే ఇంక అక్కడి నుంచి ముందుకెళ్ళిపోతది. దాన్ని నిదానంగా ఒక్కొక్క సీన్ లేపాల్సిన అవసరం లేదు. సో, పెద్ద హీరోలతోటి అదొక చాలా అడ్వాంటేజ్. నా పర్సనల్ సాటిస్ఫాక్షన్ కోసం ఒక ఎంట్రీ సీన్ చెప్తాను. అది వేరే సినిమాలో నేను చూశాను. అంటే కొద్దిగా నేనేదో మార్పులు చేసుకొని సాటిస్ఫాక్షన్ కోసం చెప్తున్నాను అంతే. ఒక కారొస్తది. కార్‌లో హీరో ఉంటాడు. పోలీస్ కార్ ఆపి ఇక్కడ ఎళ్ళటానికి వీల్లేదు అని ఆపితే గనక ఆహ్, ఆ కార్‌లో ఉన్న హీరో వాళ్ళ మనిషి అంటాడు, "ఏం చేద్దాం ఇప్పుడన్నా" అనేసంటే, కార్ సీట్ ఎనకాలకి పుష్ చేసి కా కాలు మీద కాలేసుకొని మనోడిని పిలిపించు అనేసి అంటారు. పైనుంచి హెలికాప్టర్ ఒక చైన్ కిందకి దిగి, ఆ విండోస్‌లో ఉన్న హోల్ ఏదైతే ఖాళీ ఉందో దాంట్లో నుంచి కనెక్ట్ చేసి కార్‌ని ఇట్లా లేపి, ఒక బిల్డింగ్ దగ్గర పెట్టి, ఆ కారు హీరో దిగి షర్టు మీద ఉన్న దుమ్ము ఇలా చేత్తో ఇలా దులుపుతే, అదే లాంగ్ షాట్‌లో బిత్తరపోయిన ఆ పోలీస్ మొహం కనపడి, తర్వాత కూలింగ్ గ్లాసెస్ తీసుకొని హీరో మొహం పెట్టి అప్పుడు ఫేస్ ఇస్తే ఆ ఎంట్రీ భలే ఉంటది. సో, ఆహ్, హీరోకి ఎంతవరకైతే సాధ్యమో అంతవరకి ఆహ్, ఇది అది అనుకూలిస్తే, మళ్ళీ అనుకూలించాలి గదా! ఆహ్, అనుకూలిస్తే ఆహ్, ఆహ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హీరో ఒక నక్సలైట్. దానికి ఎంట్రీ సీన్ ఏమిస్తారు? కుదరదక్కడ. సో, డిపెండ్స్. ఆహ్, ఎ ఎంట్రీ, మిడిల్, ఎండింగ్ అన్నది సాధ్యమైనంత వరకు బెస్ట్ ఉంటే మంచిది. మూవీ ఫోర్‌కాస్ట్ రిపోర్ట్. యాక్చువల్‌గా ఇది అసాధ్యం.
సినిమా షూటింగ్ మొదలు పెట్టుకోకుండా ఫోర్‌కాస్ట్ ఇవ్వడం అన్నది అసాధ్యం. 'డ్రీమ్' మూవీతో పాటు ఇది ఫస్ట్ టైమ్ సాధ్యం అనమాట. ఎందుకంటే 'డ్రీమ్' మూవీలో మీకు స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ కూడా ఉంది. అందులో బేస్ డైరెక్షన్ కాదు, బానే ఉంది డైరెక్షన్ నాకు తెలిసి. అంటే కొద్దిగా ఎక్కువ ఆలోచించకపోయినా గానీ పర్వాలేదు, బాగా వచ్చినట్టే. సో, ఈ 'డ్రీమ్' మూవీ అన్నది రియల్‌గా తెర మీద అంటే 'డ్రీమ్' మూవీ ఎంత బాగుండాలి అంటే యాక్చువల్‌గా 'డ్రీమ్' మూవీని థియేటర్‌లో రిలీజ్ చేసినా రూ. 10, రూ. 20 ఇచ్చినా జనాలు కూర్చోగలగాలి అంతసేపు చూసినప్పుడు. అంతవరకే ఉంది అంటే గనక అది డెఫినెట్‌లీ షూటింగ్ చేసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు. ఆహ్, ఈ 'డ్రీమ్' మూవీ ఆల్రెడీ చూడడం జరిగింది గాబట్టి, అంటే తెర మీద ఏది కనపడబోతుందన్నది క్లియర్ కట్‌గా చెప్పేయడం జరిగింది గాబట్టి, చూడడం జరిగింది గాబట్టి, సో, ఇది ఎలా ఉందన్నది రివ్యూ రిపోర్ట్ ఇవ్వాలనమాట. సో, ఫస్ట్ పాయింట్ వచ్చేసి హీరో ఒక చిన్న డైలమాలో ఉండొచ్చు. ఈ సినిమా చేయాలా వద్దా అనేసి. కానీ మోస్ట్‌లీ యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది. ఎక్కువ అవార్డ్స్ వచ్చే అవకాశం ఉంది. వుమెన్ ఆడియన్స్, మెయిల్ ఆడియన్స్‌తో పాటు ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. వర్డిక్ట్ రేంజ్, ఫోర్‌కాస్ట్ వర్డిక్ట్ రేంజ్ హిట్ నుంచి బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం ఉంది. ఆడియన్స్ థియేటర్‌లో కూర్చున్నప్పుడు సీన్‌లో లీనమైపోవచ్చు కంప్లీట్‌గా. అసలు ఎవరన్నా లెఫ్ట్, రైట్ ఇలా తిరిగే అవకాశం ఉండకపోవచ్చు మోస్ట్‌లీ. ఎందుకంటే ఇది చాలా పెద్ద సినిమా. మీకు టక్ 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 అనేసి అట్లా వెళ్ళిపోతుందనమాట. ఆడియన్స్ వెళ్ళి ఓకే. ఆడియన్స్ థియేటర్‌లో వదిలెళ్ళేటప్పుడు కొద్దిగా గుచ్చుకున్నట్టు, ఒక కొంచెం అన్‌సాటిస్ఫాక్షన్ తోటి బయటకొస్తారు. అది తప్పదు. ఏం చేయలేము. ఈ క్రాస్ వెరిఫికేషన్ రిపోర్ట్ అన్నది పెండింగ్. ఇంకా ఎవరన్నా ఫ్రెష్ మైండ్ అంటే ఇంతకుముందు కర్రీ వండినప్పుడు అక్కడ టేబుల్ మీద ఉన్నప్పుడు ఎవరో బయట నుంచి అప్పుడే ఎంటర్ అయితే వాళ్ళకి ఏ స్మెల్ వస్తుందన్నది ఆ రిపోర్ట్ కావాలి. న్యాచురల్ మౌల్డింగ్ స్టేట్మెంట్ రిపోర్ట్. ఒక సినిమాకి న్యాచురల్‌గా ఒక మౌల్డింగ్ స్టేట్మెంట్ అయిన సీన్ ఆర్ మౌల్డింగ్ చేసే సీన్ ఉంది, న్యాచురల్‌గా స్క్రిప్ట్‌లో వచ్చింది అంటే గనక, అప్పుడు సినిమా మొత్తం అన్ని డాట్స్ కనెక్ట్ అవుతదనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది వాంటెడ్‌లీ కనెక్ట్ చేయకోకుండా న్యాచురల్‌గా వచ్చింది అంటే గనక, అది సినిమా ఇంకా మాక్సిమం కనెక్ట్ అవుతది. అన్ని హిట్ అయ్యే అవకాశం ఉంటది. సో, న్యాచురల్ మౌల్డింగ్ స్టేట్మెంట్ అన్నది ఇంచుమించు సినిమా చివరి భాగంలో వస్తది. న్యాచురల్‌గా మౌల్డ్ ఎట్లా అంటే ఒక చిన్న రసం ఉంది. ఆ చిన్న రసం కాయ చెట్టుకి తెంపింది. ఒక పైన భాగం పండింది లైట్‌గా. కింద భాగం పులుపుంది. పండు, పులుపు ఒకేసారి టేస్ట్ చేస్తే ఎలా ఉంటదో ఆ సీన్ ఎలా ఉంటది. పండు, పులుపు ఆర్ మీరు చివర్లో ఓకే. సినిమా అన్నది ఒక సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ నుంచి లాస్ట్ సీన్ రాస్తారు. ఆ లాస్ట్ సీన్‌కి ఆపోజిట్ ఫస్ట్ సీన్ ఉంటది. ఈ ఫస్ట్ సీన్, లాస్ట్ సీన్ కాంబినేషన్ మౌల్డింగ్ సీన్ ఉంటది. ఆ మౌల్డింగ్ సీన్ గనక న్యాచురల్‌గా పుట్టింది అంటే గనక మీరు ఆ స్క్రిప్ట్‌లో అన్ని డాట్స్ కనెక్ట్ చేసినట్టు. హీరో షూటింగ్ రాకముందు ఒక ఇనీషియల్ మైండ్ సెట్ అన్నది కావాలనమాట. ఒకసారి షూటింగ్‌లో పడిపోతే గనక మూవీ కావాల్సిన మైండ్ సెట్ ఆల్రెడీ ఫీల్ అయిపోతారు. బట్ ఇనీషియల్ మైండ్ సెట్ ఏంటి? నేనెట్లా రావాలి అని ఒకటి ఆలోచన ఉంటే గనక హీరోకి రిఫరెన్సెస్‌గా చెప్పాలి అంటే గనక 'గాయం' జగపతి బాబు, 'శివాలో' నాగార్జున, 'సర్కార్‌లో' అభిషేక్ బచ్చన్, 'కంపెనీలో' అజయ్ దేవగన్, 'అంతంలో' నాగార్జున, 'ఒక్కడులో' మహేష్ బాబు, 'అతడులో' మహేష్ బాబు, 'ఛత్రపతిలో' ప్రభాస్, 'సత్యాలో' జేడీ చక్రవర్తి. అంటే ఇదొక రిఫరెన్సెస్ కింద మైండ్‌లో ఉంటే గనక ఒక ఇనీషియల్ మైండ్ సెట్ చేసుకొని మీరు ఫస్ట్ డే నుంచి షూటింగ్ చేసుకోవచ్చు. ఒకసారి సినిమా మూడ్‌లో పడిపోతే గనక మీకు తెలిసిపోతుంది ఎలా ఉండాలనేసి. హీరో స్పెసిఫిక్ సీన్ 33 ఉంది. 33 సీన్‌లో ఇప్పుడు చెప్పిన సినిమాల కంటే డబుల్ ఇంటెన్సిటీతో ఉంటది. డబుల్ ఇంటెన్సిటీ ఇంకా లేకపోతే దానికంటే పైనే ఉంటదనమాట ఈ సీన్. ఆహ్, ఇది ఎక్కువ కంగారు పడవసరం లేదు. ఏంటి డబుల్ ఇంటెన్సిటీ అంటున్నారు అనేసి. బట్ ఎందుకంటే మూవీ క్యారీ ఫార్వర్డ్ బాగా మీకు సపోర్ట్ చేస్తుంది. స్క్రిప్ట్ సపోర్ట్ చేస్తుంది ఆ విధంగా. సో, క్యారీ ఫార్వర్డ్ మూడ్ మీకు ఆల్రెడీ లేకుంటుంది. మీరక్కడ అందించుకుంటే గనక మీ బెస్ట్ కెపాసిటీ తోటి ఎళ్ళిపోతది ఇట్లా పైకి సినిమా.
హీరోయిన్ వచ్చేసి రిఫరెన్స్ చెప్పడానికి నాకు తెలిసి సీన్ 42 వచ్చేసి హీరో హై ఇంటెన్సిటీ సీన్ 33 కంటే 42 సీన్ ఇంకా ఇంకా ఎక్కువ ఇంటెన్సిటీ ఉంది. సీన్ 42 హయ్యర్ ఇంటెన్సిటీ దాన్ సీన్ 33 అనమాట. అది కొద్దిగా కంగారు పడాల్సిన విషయమే. కానీ ఇంకో పాయింట్ ఏంటంటే వెరీ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ క్యారీ ఫార్వర్డ్. మూవీ మూడ్ క్యారీ ఫార్వర్డ్ అన్నది ప్రేక్షకుడు ఒక పూనకం స్టేజ్లో ఉంటారు అక్కడ. సో మీరు అది సపోర్ట్ అయితే ఉంది, మీకు బాగా సపోర్ట్ అయితే ఉంది. మీ బెస్ట్ మీరు ఇచ్చుకుంటే సరిపోతుంది. కానీ మీరు మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఆ సీన్కి షూటింగ్కి వచ్చే ముందు రిగ్రెస్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేయండి, చాలా రిగ్రెస్గా. రెండోది మౌన్ రత్ కూడా 1 డే 2 డే షూటింగ్ వచ్చే ముందు రోజు మౌన్ రత్ ప్రాక్టీస్ చేసుకోగలుగుతా కనుక మీకు షూటింగ్ చాలా కాదు, కొంచెం ఈజీ అవుతుంది. చేసేయచ్చు, పెద్ద కష్టమేం కాదు. కానీ మీ ప్రాక్టీస్ కూడా కొద్దిగా, మీ ఫోకస్ కూడా ఇంపార్టెంట్. ఇది అవార్డ్ విన్నింగ్ రోల్ అనమాట. ప్రపోజ్డ్ సపోర్టింగ్ రోల్స్ అన్నది ఆ రోల్ ఏంటన్నది చెప్పడం పద్ధతి కాదు అన్నట్టు తీసేయడం జరిగింది. జస్ట్ మీకు రిఫరెన్స్ కోసం. అంటే వీలే కాదు, జస్ట్ నాకు రాసేటప్పుడు వీళ్ళు మైండ్లోకి వచ్చారు. సో ఆ విధంగా నేను పెట్టడం జరిగింది. సో డైరెక్షన్ ఎవరైతే చేస్తారో, ప్రొడ్యూసర్ ఎవరైతే చేస్తారో అది వాళ్ళ డిసిషన్స్ కంప్లీట్లీ. వీళ్ళ పాత్ర తక్కువ, చివర్లో ఉన్న 2 ముగ్గురు. సో పాత్ర ఇంపార్టెన్స్ బట్టి మనము ఇచ్చుకున్నాం ఇక్కడ. ఈయనది కూడా తక్కువనే ఇక్కడ ఈయనది కూడా తక్కువనే కానీ పెట్టేసాము ఇక్కడ. మోస్ట్లీ రూలర్ XX రిలేటెడ్ మాట్లాడటం జరిగింది. ఒక ఆపర్చునిటీగా తీసుకుని ఇన్ జనరల్గా ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. స్క్రిప్ట్ అన్నది ఇంతకుముందు చెప్పినట్టుగా లోకం రాస్తుంది, మనిషి రాయరు. మనిషి దాన్ని క్యాచ్ చేసే ప్రయత్నం చేస్తారు. క్యాచ్ చేసినప్పుడు ఆ మనిషికి ఒక కొత్త వేవ్స్, కొత్త అనుభూతి కలుగుతుంది ఆ స్క్రిప్ట్ రైటర్కి. అది ఎంత పర్సంటేజ్ క్యాచ్ చేసామన్నది కూడా చాలా ముఖ్యం. పూర్తిగా క్యాచ్ చేస్తే చాలా సంతోషం. కొన్ని సబ్జెక్ట్స్ చాలా పవర్ఫుల్ ఉంటాయి, దాని దరిదాపులో వెళ్తమే చాలా గ్రేట్. ఆ వేవ్స్ మన బాడీలో ఏదైతే ఒక అనుభూతి వస్తుందో దాన్ని అది చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఎస్, ఐ గాట్ ఎ న్యూ సబ్జెక్ట్ అన్న ఫీలింగ్ వస్తుంది. కొన్ని పవర్ఫుల్ సబ్జెక్ట్స్ దగ్గర వెళ్ళినప్పుడు అది మనకి తగిలినప్పుడు ఆ సబ్జెక్ట్, ఇంకో భాషలో చెప్పాలంటే వలేస్తారు, చెరువులో కానీ ఆర్ సముద్రంలో చిక్కిందా లేదా, సబ్జెక్ట్ పట్టుకున్నారా లేదా. ఆచార్య మూవీ అంత పవర్ఫుల్ సబ్జెక్ట్ నేను బహుశా వినలేదనుకుంటా. ఇంకా మేబీ నాకు తెలిసిన సినిమా లోకంలో ఇంత పవర్ఫుల్ సబ్జెక్ట్ నేను ఎప్పుడు వినలేదు. అంత పవర్ఫుల్ సబ్జెక్ట్. కానీ అది పూర్తిగా పట్టుకోలేదు అని నేను అనుకుంటున్నాను. దాని దగ్గర దాకా వెళ్ళారు, చాలా గ్రేట్. అది తీసుకొచ్చే ప్రయత్నం చేశారు, చాలా గ్రేట్. లోకంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు, ప్రజల్లోకి. సినిమా చూసిన 2 రోజుల తర్వాత, అంటే సినిమా చూసిన వెంటనే నాకు ఇంకా ఒక డిఫరెంట్ అనుభూతి. ఏదో అయింది, ఏదో మిస్ అయ్యింది, ఏంటి అనేసి. 2 డేస్ తర్వాత నేను క్యాచ్ చేశాను ఆ మిగిలిన స్క్రిప్ట్ని. అంటే పూర్తిగా స్క్రిప్ట్ క్యాచ్ చేయలేదు,
కానీ అంత చేయడం చాలా గ్రేట్. ఎందుకంటే టచ్ చేయని సబ్జెక్ట్ నాకు తెలుసది. కానీ ఆ సబ్జెక్ట్‌ని పట్టుకోగలిగారు. కానీ పూర్తిగా పట్టుకోలేకపోయారు. స్ట్రాంగ్‌గా ఉన్న సబ్జెక్ట్ సైలెంట్‌గా ఉండకూడదు. ఎన్నో రీమేక్‌లు అవుతా ఉంటాయి. వీలైతే ఒక 'రాయేష్' చూడండి. పట్టుకోలేనిది నేను చెప్తాను. ఒక స్టార్టింగ్ సీన్ ఏంటంటే ఒక హాస్పిటల్‌లో ఒక పిల్లవాడు ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళే ముందు డాక్టర్ ఇలా అంటారు. ఇది కాంప్లెక్స్ కేస్. నమ్మకాలు లేవు. మా ప్రయత్నం మేము చేస్తాము. అంత దైవాధీనం. పిల్లోడిని లోపలికి తీసుకెళ్తే వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ చుట్టాలు దేవుడికి మొక్కుకుంటారు. ఒక భార్య తమ భర్త ఫైనాన్షియల్ ట్రబుల్‌లో ఉండి కోర్ట్ కేస్ హియరింగ్ జరగబోయే రోజు దేవుడికి మొక్కుకుంటారు. అదేవిధంగా అనేక మనుషులకి ఏదో ఒక స్టేజ్‌లో సమాధానం లేనప్పుడు దేవుడు గుర్తొస్తారు. మొక్కుకుంటారు. స్టార్టింగ్ సీన్ 'ఆచార్య' మూవీలో చూపించినట్టుగా ఒక టెంపుల్ విలేజ్, టెంపుల్, మాత, విలన్ రిలేటెడ్ ఎవరో వస్తే ఆఫీసర్లు వస్తే వాళ్ళని హతమార్చడం. తర్వాత ఆ విలన్ వాళ్ళ పేరెంట్స్ బ్యాక్‌గ్రౌండ్. వాళ్ళ పేరెంట్స్ ఆ ఊరికి ఏదో ఎప్పుడో లాంగ్ బ్యాక్ వచ్చినప్పుడు ఈ దేవత దగ్గర ఆశ్రయం పొందారు ఈ ఊరిలో. మొక్కుకున్నారు పిల్లలు పుట్టాలని. ఈ పిల్లోడు పుట్టాడు విలన్. ఎదగాలని మొక్కుకున్నారు. ఫ్యామిలీ ఎదిగింది. పిల్లోడు ఎదిగాడు. పిల్లోడు రాజకీయంగా ప్రయత్నం చేస్తా అంటే ఒక ఎంపీగా విలన్ వాళ్ళ అమ్మా నాన్న మొక్కుకున్నారు. అనుగ్రహం పొందారు. విలన్ ఎంపీ అయ్యాడు. దేశంలోని కొంత పెద్ద రౌడీలు ఈ ప్రాంతంలో ఏదో ఉందని కనుక్కుని ఈ విలన్ని ఆశ్రయించారు సినిమాలో చూపించినట్టుగా. విలన్ నేను ఎంపీని, ఇది నా రాజ్యం అని వాళ్ళని హతమార్చారు. ఈ టెంపుల్ టౌన్ మొత్తము విలన్ వశం చేసుకునే ప్రయత్నం చేస్తుండగా వాళ్ళ నాన్నకు తెలుస్తుంది. ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. వాళ్ళ నాన్న సందేశం ఇస్తారు, ఇది తప్పు అనేసి. ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. విలన్ ఇంట్లో నుంచి అటుగా బయటికి వెళ్తాడు గుమ్మంలోంచి. విలన్ వాళ్ళ ఫాదర్ గట్టిగా అరుస్తారు, లక్ష్మి అనేసి. వాళ్ళ భార్య అని పిలుస్తారు. వాళ్ళ భార్య పూజలో ఉంటుంది. పరిగెత్తుకుంటూ వస్తుంది, చేతిలో చెంబు ఉంటుంది. పూజలు ఆపేసేయి అనేసి. ఆ మాట విన్న వెంటనే చెంబు ఇట్లా వదిలేస్తే కింద నేల మీద పడుతుంది. ఏంటండి అని ఎవండి అని ఒక మాట అనబోతుంటే విలన్ వాళ్ళ ఫాదర్ చేతిలో ఉన్న రుద్రాక్షమాల కింద వదిలేసి చేయి కడుక్కొని స్ట్రైట్గా తల ఉంచి కళ్ళు మూస్తారు. అంటే ఇంకేం మాట్లాడద్దు అనేసి. అంటే ఇక్కడ ఆ దైవానుగ్రహంతో పిల్లోడు పుట్టాడు. ఆ దైవానుగ్రహంతో ఎదిగాడు. ఆ దైవానుగ్రహంతో ఒక ఎంపీ అయ్యాడు. కానీ ఆ దైవానుగ్రహాన్ని అలుసుగా చేసుకుని అన్యాయం వడగొట్టపోతున్నాడు. నువ్వు చేసే పూజలు ఆపేసేయి, ఆ దైవానుగ్రహాన్ని అందనివ్వబాకు.
అన్న ఉద్దేశం ఇక్కడ. ఇప్పుడు చెప్పిన సీన్‌లు యాక్చువల్‌గా ఒక డైలాగ్ రూపంలో కన్వర్ట్ చేసుకొని రూలర్‌లో పెట్టడం జరిగింది. మీరు ట్రైలర్‌లో విన్నట్టు. సో, నెక్స్ట్ ఆచారాలు బోధించేటోళ్ళు ఆచార్యులు. అనాది కాలంగా ఆచారాలు ఏదైతే వస్తా ఉన్నాయో, ఆచారాలని బోధించేవారు ఆ ప్రాంతంలో గుడి దగ్గర అనాది కాలంగా వస్తున్న ఆచారాలు, అది ఎప్పుడు పుట్టినాయో ఎవరికి తెలీదు, ఎలా పుట్టినాయో ఎవరికి తెలీదు. ఆ నెక్స్ట్ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ ఒకళ్ళు ఒక సమస్యతో వస్తారు. మాకు ఈ పలానా సమస్య ఉంది. అప్పుడు రామ్ చరణ్ హీరో ఆచార్య అని పిలిస్తే ఒక ఏజ్డ్ పర్సన్ ఆచార్య పెద్దాయన తిరుగుతారు వెనకాలకి. వీళ్ళు ఒక సమస్యతో వచ్చారని చెప్తే కనుక ఆ సమస్య విని మీరు పలానా కాళహస్తికి దగ్గర వెళ్ళండి, దీనికి అక్కడ సమాధానం దొరుకుతుంది మీకు అని అంటారు. సో ఈ ఆచారాలు బోధించేటోళ్ళు ఏది మంచి, ఏది చెడు, ఏది ధర్మము, పూజలు ఎలా చేయాలి, ఈ అంటే ఏది ధర్మ మార్గము, ఏది రీతి రివాజ్, ఏది పద్ధతి, ఏది గైడ్లైన్స్, ఏది ఎప్పుడు చేయాలి, ఏది ఎప్పుడు చేయకూడదు, ఇవన్నీ కూడా ఎప్పుడో పుట్టినయి. వాళ్ళు అలా తీసుకుంటూ వస్తారు, వాళ్ళ దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. పూజ ఎలా చేయాలి, ఏ టైంలో చేయాలి, ఏ పద్ధతిలో చేయాలి, ఏంటి రూల్స్, ఇవన్నీ కూడా వీళ్ళు చెప్పగలుగుతారు. ఆ క్షేత్రం సంబంధించింది, అలాగే వేరే క్షేత్రం సంబంధించింది అక్కడ ఉన్న ఆచార్యులు చెప్తారు. కొన్ని సమస్యలకు ఈ క్షేత్రానికి రామని చెప్తారు వేరే పుణ్యక్షేత్రాల్లో ఉన్న ఆచార్యులు. ఈ లోకంలో కాస్తో కూస్తో ధర్మం ఇంకా మిగిలింది అంటే ఈ ధర్మక్షేత్రాల వల్లే అనేసి మీకు కనపడాలి. ఒక విలన్ పుట్టినప్పుడు హీరో కూడా పుడతాడు కదా, అదేవిధంగా ఈ సంరక్షణ చేయడానికి ఈ ధర్మక్షేత్రం ఒక ఆచార్య కుటుంబంలో జీవిస్తున్న హీరో రామ్ చరణ్ యుద్ధం నేర్చుకోవాలి, సంరక్షణ చేయడానికి ఆయుధాలు కావాలి, విద్య నేర్చుకోవాలి. దానికి స్క్రిప్ట్ రైటర్ ఒక నక్సలైట్తో కలిపారు, లింక్ పెట్టారు. ఈ రామ్ చరణ్ చిరంజీవి దగ్గర విద్య పొందుతారు. ఒక నల్ల మేఘాలు కమ్మేసినట్టుగా చివరిలో విలన్ ఆ గుడి మొత్తం ఒక నల్ల పర్దా కప్పేస్తాడు. పెద్ద పెద్ద ఆయుధాలు తీసుకొస్తాడు, ధ్వంసం చేయడానికి కానీ మొత్తం ఆక్రమణ చేసి సంపాదించడానికి డబ్బు. అక్కడున్న ఆచార్యులు ఏమి చేయలేక తపస్సు చేస్తారు, పూజలు చేస్తారు, ధ్యానం చేస్తారు, కోరిక కోరుకుంటారు, ఈ చెడుని తొలగించు అనేసి. రామ్ చరణ్తో భీకరమైన ఫైటింగ్ అవుతుంది ఈ హీరోతోటి, విలన్ తోటి. చివర్లో రామ్ చరణ్ కింద పడిపోయి ఉన్న విలన్, రక్తం మరకలతో ఉన్న విలన్ లాక్కొని వస్తాడు చొక్కా పట్టుకొని. ఆయన కాలుకున్నది ఏదో ఈ పర్దాకి తగిలి ఆ పర్దా, గుడి మీద వేసిన పర్దా తొలుగుతుంది. నిదానంగా లాక్కుంటా వస్తున్నప్పుడు అలా పర్దా నిదానంగా వస్తుంది. అదే తొలగినాక వర్షం కురుస్తుంది, శుద్ధ అవుతుంది. అక్కడ చేరుకున్న భక్తులు, ఆ చిన్న పిల్లోడు ఫస్ట్ సీన్లో చూపించిన అతను, ఇంకా కోర్ట్ కేస్ హియరింగ్ అతను, ఇంకా అలా ఆ చిన్న పిల్లోడు వాళ్ళ అమ్మని అంటాడు ఆ పర్దా వేసున్నప్పుడు, అమ్మా మన మొక్కు ఎలా తీర్చుకోవాలమ్మా, ఏమవుతుందమ్మా ఇక్కడ, మనకేమన్నా అవుతుందమ్మా ఇప్పుడు అనేసి. అంటే మొక్కు తీర్చుకోలేదు, ఏమైనా అవుతుందా నాకు అనేసి. ఆ భార్య అంటది కోర్ట్ కేస్ హియరింగ్ ఆమె, ఏంటి అనర్థము, మనం మొక్కుకున్నామే,
ఈనాడు ఎలా ఏంటి పరిస్థితి, ఏం చేద్దాం మనము, ఏమవుతుంది ఇక్కడ అనేసి. అలాగే వేలాది భక్తులు ఒక భయభ్రాంతుల తోటి ఆ గుడి దగ్గర అలా నిల్చుంటారు పక్కన. ఈ హీరో రామ్ చరణ్ వీళ్ళని లాక్కుంటా వస్తున్నప్పుడు, అదే టైంలో విలన్ వాళ్ళ ఫాదర్ మా నెత్తి మీద ఒక ప్లేట్ పెట్టి, ఆ ప్లేట్ పైన దేవుడి బొమ్మ, అది ఇలా నెత్తి మీద ఇలా పైకి లేపినప్పుడు ఒక పెద్ద గొడుగు వెలుస్తుంది. సీరియస్ ఫేస్ తోటి కళ్ళు రెడ్ అయ్యి అలా స్ట్రెయిట్గా చూసుకుంటా వస్తారు. రామ్ చరణ్ వీళ్ళని లాక్కుని వాళ్ళ నాన్న దగ్గర పడేస్తాడు రక్త మరకలతోటి. విలన్ వాళ్ళ నాన్నకి దండం పెట్టి ఆ దేవుడికి దండం పెడతాడు. చివర్లో ఒక ఫైటింగ్లో నక్సలైట్ గా ఉన్న చిరంజీవి కూడా అదే టైంలో అక్కడ రావడము, ఫైటింగ్ చేయడము, హెల్ప్ చేయడము. చిరంజీవి రామ్ చరణ్ని తీసుకెళ్లాలా వద్దా అనే సంభాషణ జరిగినప్పుడు మేము కూడా ప్రజల కోసం పనిచేస్తున్నాము, నువ్వు కూడా మొక్కుకున్న ప్రజలు తమ సమస్యలు తీరాలనేసి ఆ దైవ సన్నిధానం దగ్గర వచ్చినప్పుడు, మీరు ఆచారాలు బోధించేటోళ్ళు, ఈ దైవ సన్నిధానం దగ్గర ఆ దేవత వెనక ఒక పవర్లా నిలుచున్నారు. అనేసి ఇక్కడ వదిలేసి, నీకు మాతో పని ఎప్పుడున్నా, మాతో ఏమన్నా పని ఉంటే చెప్పు, మా కళ్ళు మీకోసం ఎప్పుడు తెరిసే ఉంటాయి అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఈ పర్దా, గుడిపైన ఉన్న పర్దా బయటకు వచ్చేసినాక కొంతమంది భక్తులు రామ్ చరణ్కి దండం పెడతారు. రామ్ చరణ్ అటు వెనకాలన్న చిరంజీవికి దండం పెడతారు. వీళ్ళిద్దరూ మాకు కాదు అనేసి చెయ్యి లోపలే చూపిస్తారు మాతా వైపు, మీరు అక్కడ దండం పెట్టండి అనేసి. ఈ ప్రజలు లోపలికి వెళ్తారు, భక్తులు లోపలికి వెళ్తే వెనకాల యాంగిల్ నుంచి వాళ్ళ తలలు కనిపిస్తాయి. అలాగే వెనకాలకు వస్తే కనుక కొన్ని లక్షలాది మంది తిరుపతి దగ్గర అయ్యప్ప టెంపుల్లో, పూరి జగన్నాథ్ టెంపుల్లో లక్షలాది తలలు ఇలా కనిపిస్తుంది. చివర్లో చీకటి పడుతున్నప్పుడు ఒక కొండ మీద, ఆ గుడి ప్రాంతంలో కొండ మీద ఒక గన్ పట్టుకుని, తుపాకీ పట్టుకుని రామ్ చరణ్ కూర్చుంటాడు. ఆచారాలు బోధించడమే కాదు, ఆ గుడి సంరక్షణ కూడా మాకు తెలుసు, మేము చేస్తామనేసి ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. సినిమాలో చూపించినట్టుగా ఆ నది అంత వెడల్పుగా ఉండదు. ఈ ఆచారాలు బోధించేటోళ్ళు అక్కడ దగ్గరలోనే ఉంటారు. చివర్లో లైవ్ సీన్స్ చూపిస్తారు. తిరుమల ఆర్ తిరుపతిలో ఎక్కడ నాకు తెలీదు, ఒక ప్లేస్ ఉంది, ప్రైమ్ మినిస్టర్ వచ్చినా కానీ గేట్ దగ్గరే నుంచోపెడతారు, లోపలికి అలౌడ్ కాదు. బహుశా అలౌడ్ ఏమో, అంటే ఏం ఎలక్ట్రానిక్స్ అలౌడ్ ఉండదు లోపలికి. నాకు తెలిసి వాళ్ళకు కూడా అలౌడ్ కాదు, బట్ 100% నాకు తెలీదు. అయితే ఆ ప్రాంతంలో ఉత్పాదన జరిగింది, తిరుమల వెళ్ళిన ప్రతి భక్తులు ఆస్వాదిస్తారు ఇన్ జనరల్గా. అదేంటన్నది చెప్పి అక్కడ వాళ్ళని ఇబ్బంది పెడతాం కరెక్ట్ కాదు. అయ్యప్ప టెంపుల్ దగ్గర సంక్రాంతి టైంలో సాయంత్రం 6:30కి ఒక దీపం వస్తుంది గాల్లో. ఆ దీప దర్శనం కోసము లక్షలాది భక్తులే వస్తారు, తమ మొక్కుబడులు చెల్లించుకుని అక్కడికి వచ్చి ఆ దీప దర్శనం చేసుకుంటారు. ఆ దీపము అనాది కాలంగా అలా వెలుగుతుంది. ఆ సమయంలో ఆ వెలిగించే వాళ్ళు కారుల్లో తిరగరు, ఏసీ గదుల్లో ఉంటారు. ప్రజలు
తమ సమస్యలు, సమాధానం లేని సమస్యల్లో ఇరుక్కున్నప్పుడు దైవమే నాకు అండగా నిలుస్తుందని ఒక నమ్మకంతోటి మొక్కుకొని ఆ మొక్కు తీరినాక మొక్కుబడి చెల్లించుకోవడానికి పుణ్యక్షేత్రాలు, ధర్మక్షేత్రాల దగ్గర వెళ్ళినప్పుడు ఆ ధర్మక్షేత్రాలు వెనకాల ఒక పవర్లా నిలుచున్న ఆ ఒక్క మనుషులకి ఈ సినిమా అంకితం అన్నమాట. పూరి జగన్నాథ్ టెంపుల్ దగ్గర కొన్ని ఆచారాలు ఉంటాయి. కేవలం ఆ వంశంలో నుంచి వచ్చిన వాళ్ళే ఆ పని చేయాలి. వాళ్ళకి అంకితం ఆచార్య సినిమా. సమాధానం లేని సమస్యలు తీరడానికి మరియు జీవన విధాన మార్గము తెలియచేయడానికి ఆ మనిషి దైవము మధ్యలో ఒక లోక దైవదూతలా మన మధ్యలో జీవిస్తున్న ఈ ఆచార్యులకి ఈ సినిమా అంకితము. అది ఏ మతం వాళ్ళైనా కానివ్వు. ఇప్పుడు మనకి సబ్జెక్ట్ పట్టుకోవడం అంటే ఎంత కష్టమో, ఎస్పెషల్లీ పవర్ఫుల్ సబ్జెక్ట్ దరిదాపుల్లో వెళ్తాం కూడా ఎంత కష్టమో అన్నది కొద్దిగా అర్థమవుతుంది. స్క్రిప్ట్ అన్నది మనిషి రాసేది కాదు, లోకంలో ఉన్నది క్యాచ్ చేయాలి. ఎంత క్యాచ్ చేసాము, ఎంత పర్సంటేజ్ క్యాచ్ చేసాము చాలా ముఖ్యము. ఇంత పవర్ఫుల్ సబ్జెక్ట్ లోకంలో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేది. ఆల్మోస్ట్ అది ఏ రిలీజియన్ అన్నా అవ్వచ్చు. ప్రతి పుణ్యక్షేత్రాల దగ్గర అక్కడ ఆ ప్రాంతం చెందిన అక్కడున్న బోధించేటోళ్ళు ఉంటారు. ఒక పునాది రాయల్లే అక్కడే నివసిస్తారు, నిలుస్తారు. రాబోయే జనరేషన్స్ ధర్మ మార్గం ప్రజలకి తోడుగా, నీడగా మేమున్నాము, మీ ధర్మక్షేత్రము మీకుంది. ఏదో సినిమా చూసినాక మిగతాది కొద్దిగా క్యాచ్ చేశాను అన్న భావన కలిగింది. సో సో ఇది ఓవరాల్గా చెప్పేది. అంత ఈజీ కాదు సబ్జెక్ట్ క్యాచ్ చేయడము. ఇంకోటి క్యాచ్ చేసినాక వేవ్స్ వస్తుంది. ఫస్ట్ తాకిడి క్యాచ్ చేసిన వాళ్ళకి తగులుతుంది, కొత్త అనుభూతి చెందుతారు. స్క్రిప్ట్ అన్నది రాయరు. ఒక్క సీన్ రాస్తే రెండో సీన్ ఆటోమేటిక్గా పుట్టుకొస్తుంది. ఆ సీన్ రాస్తే ఇంకో సీన్ పుట్టుకొస్తుంది. ఆ సీన్ రాస్తే ఇంకో సీన్ పుట్టుకొస్తుంది. సో స్క్రిప్ట్ అన్నది తానంత అది రాసుకుంటుంది, మనిషి రాయరు. ఇది న్యాచురల్ బైండ్ అయితే కనుక తానంతా అది రాసుకునేది, అది ఒరిజినల్ మూవీ. లేదు నేను మే నెల అంటే ఎండాకాలంలో కూడా సాగు చేస్తాను, పంట పండిస్తాను అంటే అది కమర్షియల్ మూవీ. అంటే వాళ్ళు ఎప్పుడన్నా ఏదన్నా చేస్తారు, కానీ అది హై రిస్క్ ఉంటుంది. దాంట్లో ఎక్కువ సాయిల్ స్కై కాన్సెప్ట్స్ అప్లై చేయాలి. సబ్జెక్ట్తో పని లేదు, స్క్రిప్ట్తో పని లేదు. ఎన్ని వింతలు చూపించారు. సబ్జెక్ట్ లేనిదే అంటే న్యాచురల్ బైండ్ మాట్లాడితే మ్యాక్సిమం ఎక్కువ అయ్యే ఉంటాయి. సబ్జెక్ట్ లేనిదే మూవీ తీయలేరు. కంటెంట్ లేనిదే ప్రజలు నాడిని పట్టుకునే ప్రయత్నం చేయరు. నాడి ఇంచుమించు ఫస్ట్ సీన్లో పట్టుకొని చివరి సీన్లో దాని పవర్ రుచి చూడాలి, చూసే ప్రయత్నం చేస్తారు. చూస్తే ఎస్, మీరు వద్దన్నా కానీ జనాలు వస్తారు. ఒక ఆపర్చునిటీగా తీసుకొని కొద్దిగా ఎక్స్ట్రా పాయింట్ కవర్ చేయడం జరిగింది. రూలర్ ఎక్స్ఎక్స్ఎక్స్ ఈ మూవీ తాలూకా వివరాలు ఒక మోస్ట్ లైక్లీ ఒక పేపర్ యాడ్ కింద వేసి ఈ డ్రీమ్ మూవీ చూపించి దాన్ని ముందుకు తీసుకెళ్తాం జరుగుతుంది. మోస్ట్ లైక్లీ చూద్దాము. థ్యాంక్ యూ.